తెలంగాణ ఉద్యమం ఎంతో మందికి పోరాటం నేర్పడం జరిగింది. అలాగే ఎంతో మందిని నాయకులుగా తీర్చిదిద్దడం జరిగింది. అదే స్ఫూర్తితోటి జీహెచ్ఎంసీలో యూనియన్లను కావచ్చు, అలాగే చాలా అసోసియేషన్లను తో పాటుగా స్వచ్ఛ ఆటో టిప్పర్లను నడిపిస్తున్న నాయకుడు రాజేందర్ గారు మనతో పాటు ఉన్నారు. ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ ఆయనతో పాటు అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న మీరు ఈ ట్రేడ్ యూనియన్ల వైపు ఏ విధంగా రావడం జరిగింది? వాస్తవంగా 2008లో నేను తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం అని స్థాపించడం జరిగింది. నాతో పాటు కొద్దిమంది తెలంగాణ వాదులు వరంగల్, కరీంనగర్ అటువంటి ప్రాంతం నుండి వచ్చి ఉద్యోగం చేస్తున్నటువంటి ప్రైవేట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, కెమికల్ ఇంజనీర్లు కావచ్చు, మెకానికల్ ఇంజనీర్లు కావచ్చు, చేస్తున్న క్రమంలో ఆడ ప్రైవేట్ కంపెనీలలో జరుగుతున్నటువంటి అన్యాయాలను ఎదిరించడానికి, ఎందుకంటే అప్పుడున్న పరిస్థితులలో కంపెనీలలో 100% కూడా స్థానికులు ఉద్యోగాలు ఉండేటివి కాదు. ఓకే. ఆ పరిస్థితులల్లో ఇప్పుడు ఉండేది ఐదుగురు, ఆ ఐదుగురు కూడా ఏదో హౌస్ కీపింగో లేకపోతే ఇంకోటి అట్లా ఉండేది, కానీ చెప్పుకోదగ్గ పొజిషన్లో తెలంగాణ వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. వాళ్ళు పడుతున్నటువంటి వేదను, వాళ్ళు పడుతున్న బాధలను చూసి మేము ప్రత్యక్షంగా అనుభవించి దానిలో నుంచే తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం అనేది స్థాపించడం జరిగింది. సో అప్పుడు ఉద్యమంలో కేటీఆర్ గారు వచ్చిన తర్వాత వారిని మేము ఆనరబుల్ ప్రెసిడెంట్గా పెట్టుకొని, గౌరవాధ్యక్షులుగా పెట్టుకొని, టీఆర్ఎస్ పార్టీ ఏ పిలిపించినా కూడా తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం అనేది ముందుండేది. మేము ఉద్యోగాలు చేస్తూనే ఉద్యమం చేసినాం. నెలలో 15 రోజులు ఉద్యోగానికి పోతే 15 రోజులు మేము ఉద్యమం చేసేటోళ్ళం. కొద్దిమంది పేర్లు చెప్పాల్సి వస్తే నాకు సామ వెంకటరెడ్డి గారు ఉండేది, మాజీ మినిమం వేజ్ బోర్డు చైర్మన్. సో వారు, నేను, ఇంకా నాగేష్ అని, ఇంకా చాలామంది అందరం కలిసి, ఇంకా మీకు ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే, ఒక అసోసియేషన్ ఫామ్ చేయాలనంటే 7గురు ఉండాలి. మేము 6గురమే ఉన్నాము. అప్పుడున్న పరిస్థితుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో తెలంగాణ అనే పదం ఉచ్చరించడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండే. 7వ వ్యక్తి దొరకడానికి మాకు నెల రోజులు పట్టింది. తెలంగాణ ఇంతమందిలో కూడా ఈ తెలంగాణ సమాజంలో మేము ఒకటి రిజిస్ట్రేషన్ చేస్తున్నాము అని చెప్పేసి అని అంటే భయానికే, ఇష్టం లేక కాదు, కానీ తెలంగాణ అంటే ఉద్యోగం ఏడబోతుందో, ఈ మాత్రం వచ్చే ఉద్యోగం కూడా పోతే బతకడం కష్టం అని చెప్పేసి భయపడ్డారు. అటువంటి స్థాయిలో, అటువంటి పరిస్థితిలో ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసి దాన్ని, అంటే అప్పుడు అది ట్రేడ్ యూనియన్ కాదు, ఏ పార్టీకి ఆ పార్టీకి ట్రేడ్ యూనియన్ ఉన్నది. ఉండగా కూడా మేము ప్రైవేట్ ఉద్యోగులను ఏకం చేయడానికి ప్రైవేట్ ఉద్యోగుల సంఘం అనేది స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి టీఆర్ఎస్ పార్టీ కానీ, లేకపోతే తెలంగాణ జేఏసీ కానీ, తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఎవరు ముందున్నా కూడా వారితో పాటు మేము నడిచినాము. కొన్ని అంటే ఇంకా చెప్పలేని కార్యక్రమాలు కూడా తెలంగాణ సాధన కోసం చేసినాము. అవి కేటీఆర్ గారికి తెలుసు, హరీష్ రావు గారికి తెలుసు, కేసీఆర్ గారికి కూడా తెలుసు. ప్లస్ అట్లనే మన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ గారికి, షమ్మీపూర్ రాజు గారికి, కన్నె ప్రభాకర్ గారికి, సో వీళ్ళ కనసైగళ్లలో, జగదీష్ రెడ్డి గారికి, వీళ్ళ కనసైగళ్లలో మా యూనియన్ నడిపింది. మాకు అందరికి వీళ్ళు అడ్వైజర్లు మా యూనియన్కి, మా అసోసియేషన్కి. సో తెలంగాణ ఉద్యమంలో మేము సాటిస్ఫైడ్గా మేము పనిచేసినాం. దాంట్లో ప్రైవేట్ ఉద్యోగులు అంటేనే అప్పుడు తెలంగాణ, మీరు అన్నట్టుగా తెలంగాణ అంటేనే జాబ్లోకి వెళ్ళి పోయేది, అంతా ఆంధ్రలో ఉండేటోళ్ళు ఆ కంపెనీలని. మరి మీరు ఎట్లా సర్వైవ్ అయ్యారు? అంటే జాబ్లో అంటే తీసేసిన భయం లేదా, లేకపోతే ఆ జీతం అనేది సరిపోయేదా? లేదు, సరిపోయేది కాదు. జీతం ఎక్కడ సరిపోయేది? 15 రోజులు పోతే, ఇప్పుడు అది చెప్పుకుంటానికి మనం నవ్వుకుంటున్నాం, కానీ అది అనుభవించడానికి తెలుస్తుంది. అది ఇంక్రిమెంట్ వేసేదే ఇప్పుడు వాళ్ళకు. ఇలా మనం ప్రాంతాల వారిగా వేరే మాట్లాడాల్సిన అవసరం లేదు, కానీ తెలంగాణ వాళ్ళకు మనం కంపేర్ చేసుకుంటే అప్పుడున్న పరిస్థితులలో తెలంగాణ ఏతరులకు తెలంగాణ వాళ్ళకు చాలా తేడా ఉండేది. తెలంగాణ వాళ్ళకు ఒక 30% పడితే వాళ్ళకి 100% పడేది. సో అది చెప్పుకునే పరిస్థితి ఉండేది కాదు. కానీ పిల్లి మెడలో ఎవడో గంట కట్టాలి, ఏదో ఒక ఏళ్ళకి గంట కట్టాలి. సో ఆ ఉద్దేశంతో మేము ముందర పడ్డాం. ఇక ఉద్యోగాలు సాలిసాలని జీతాలే వచ్చేది, అని తెలంగాణ వస్తేనన్నా బాగుపడతామేమో అని అందరం అనుకొని ముందరకు దిగినాము. ఇంకోటి ఏంటంటే, అందరూ తెలంగాణ ఆంధ్ర అని అంటారు, కానీ మేము కుత్బులాపూర్లో షమ్మీపూర్ రాజు గారి అధ్యక్షతన ఒక బైక్ ర్యాలీ తీసినాం. ఆ బైక్ ర్యాలీకి నాతో పాటు గుంటూరు, కృష్ణా జిల్లాకు సంబంధించిన కార్మికులు కూడా టీఆర్ఎస్ కండువా కప్పుకొని వాళ్ళు బైక్ ర్యాలీలో వచ్చిండ్రు. అంటే కార్మికులు వన్ సైడ్ ఉన్నారు. మనం చెప్పేదాన్ని బట్టి అది కారణం ఏదైతే ఇది ఇది స్వచ్ఛమైంది, ఈ కాజులో నిజాయితీ ఉన్నది అని చెప్పేసి వాళ్ళు నమ్మిండ్రు, కాబట్టి కార్మికులు కూడా మనకు సపోర్ట్గా చేసిండ్రు. జీతాలు అంటారా, అప్పుడు జీతాల గురించి ఏం చూడలేదు.
సరే ఏదో రకంగా బతికినాం అంతేగాని ఇప్పుడు జీతం రావాలి లేకపోతే ఈ జీతంతోనే గడపాలి అనేది చూడలేదు. కానీ తెలంగాణ ఉద్యమం పటిష్టంగా ఉండాలి. అప్పుడు మేమంతా చిన్నపిల్లలమే కదా. Yes. ఆ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మాకు అదొక జోషు. కేటీఆర్ వస్తున్నాడంటే ఒక జోష్, కేసీఆర్ వస్తున్నాడంటే ఒక జోషు. ఎస్పెషల్లీ కరీంనగర్, వరంగల్, నల్గొండ ఇటువంటి ప్రాంతాల నుంచి వచ్చిన యువతకి ఏంటంటే మన రాష్ట్రం మనకు కావాలనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది. సో మేము ఆ ప్రాంతాల నుండి వచ్చినాం కాబట్టి ఖచ్చితంగా ముందున్నాం. మాకు ఎంకరేజ్మెంట్ కూడా ఉన్నది. దాని తర్వాత ఫలితాలు వచ్చినాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వచ్చిన తర్వాత ఎట్లున్నది అనేది మీకే తెలుసు. అంటే మీ నేటివ్ ప్లేస్ నుంచి వెళ్ళి హైదరాబాద్కి అసలు ఎట్లా రావడం జరిగింది అసలు ఇక్కడికి? మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఇప్పుడు ప్రస్తుతం జగిత్యాల జిల్లా. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం, ధర్మపురి కాన్స్టిట్యున్సీ ఉంది కదా, లక్ష్మీనరసింహస్వామి వారి టెంపుల్ ఉంటుంది. ధర్మపురి పక్కన రామయ్యపల్లి అని ఒక గ్రామం. నేను ఇంటర్మీడియట్ వరకు ధర్మపురిలోనే చదువుకున్నా. అప్పుడున్న పరిస్థితులల్లో ఇక అక్కడ నుంచి రావాల్సి వచ్చింది హైదరాబాద్కి. అసలు హైదరాబాద్కే రావాలని రాలేదు, ఏదో ఇట్లకెళ్ళి అయితే రావాలి అని అనుకున్నాము. వచ్చి అటు నుంచి నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వచ్చినాము. వీడికి వచ్చిన తర్వాత ఏదో ఒక ఉద్యోగం చేయాలి ఫస్ట్ అనే ఉద్దేశంతో, అంటే హైదరాబాద్ పోతే బాగుపడతారు అని అంటారు కదా, అందుకోసం. అయితే అప్పుడు ఆలోచన కూడా లేదు, హైదరాబాద్కి వస్తే బాగుపడదామని ఆలోచన ఏం కాదు. కానీ ఇంటర్మీడియట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏం చేద్దామనే దానిలో అక్కడ మా ఊరి పరిస్థితులు కావచ్చు, అక్కడ ఉన్న కొన్ని పరిస్థితుల వల్ల, అనుకోని పరిస్థితుల వల్ల సో హైదరాబాద్ రావాల్సి వచ్చింది. హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను ఒక సెక్యూరిటీ గార్డుకు ఉద్యోగం చేసిన ఫస్ట్. ఎందుకంటే నేను ట్యాంక్ బండ్ మీద నడుచుకుంటూ రాణిగంజ్ వెళ్ళిన. రాణిగంజ్ వెళ్ళిన తర్వాత నాకేం తెలియదు, ఏం చేయాలి, ఏదో ఒక ఉద్యోగం, పేపర్ చదువుతా ఉంటే అప్పుడు అన్నీ ఇవే ఉద్యోగ అవకాశాలు అని చెప్పేసి అని ఈ సెక్యూరిటీ గార్డ్ అది బాగా వచ్చేటి పేపర్కి. అయితే నాకు అడ్రస్ కూడా తెలియదు కదా ఎక్కడెక్కడైందని. ఇప్పుడు రాణిగంజ్ బస్ స్టాప్ కాడ ఒక టిఫిన్ సెంటర్ ఉండేది. అది చదువుతూ అన్న ఈ అడ్రస్ ఎక్కడ అని అంటే ఎదురుగుండా అల్కారిం ట్రేడ్ సెంటర్. ఇక ఎత్తుక్కోవాల్సిన అవసరం పడతలేదు కదా, నా కంఫర్ట్గా ఆలోచించి వెళ్ళినాం. అప్పుడు మంచి ఎర్ర గొర్రెలు ఎక్కువ ఉంటుంటుంది, పిల్లలు పోయినాం, వాళ్ళు జాయిన్ చేసుకున్నారు. ఒక 15-16 రోజులు మియాపూర్ మక్తలో ఉన్నటువంటి యూనిలివర్, యూనిలివర్ ఇప్పుడు అప్పుడేమో హిందుస్థాన్ లివర్ లిమిటెడ్, ఇప్పుడు హిందుస్థాన్ యూనిలివర్, దానిలో ఒక 15 రోజులు సెక్యూరిటీ గార్డ్గా పనిచేసిన. మీకు అంటే ఉద్యమంలో ఎవరో ఒకరు గాడ్ ఫాదర్ ఉంటుంది, అంటే మీ ట్రేడ్ యూనియన్లకు అంటే అసోసియేషన్ ఇవన్నీ మెయింటైన్ చేస్తారు, మీకు ఎవరు గాడ్ ఫాదర్? అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు ఉద్యోగం చేస్తున్నాం మేము. మ్యాట్రిక్స్ అనే కంపెనీలో నేను సీనియర్ ఫోర్మెన్గా పనిచేస్తున్నప్పుడు ఆ కార్మికులకు సంబంధించిన కొన్ని బాధలు అవన్నీ చూసినప్పుడు అఫ్కోర్స్ నేను కార్మికుడినే. అప్పుడు అందరం ఏకమై ఒక ట్రేడ్ యూనియన్ ఫామ్ చేద్దామని అనుకున్నాం. నేను, గోపాల్ రెడ్డి అన్నని, నాగేష్ అన్నని, మేము కొంతమంది మీ ఇంపార్టెంట్ వాళ్ళ ముందర పడి ట్రేడ్ యూనియన్ ఫామ్ చేసుకున్నప్పుడు అప్పటికే ట్రేడ్ యూనియన్ నాయకుడు ఉన్నటువంటి నాయన నరసింహారెడ్డి గారు ఇటు మాకు టీఆర్ఎస్ పార్టీలో అండగా ఉన్నారు. ఆయన హెచ్ఎంఎస్ కూడా న్యూట్రల్గా ఉన్నది పార్టీ. హెచ్ఎంఎస్ అనేది న్యూట్రల్. సో మనం న్యూట్రల్గానే పెడదాం, ఎందుకంటే ఇప్పుడు మ్యాట్రిక్స్ లాంటి కంపెనీలు, ప్రైవేట్ కంపెనీలలో ఒక్క కులములు, ఒక ప్రాంతములు, ఒక పార్టీ వాళ్ళు ఉండరు. కార్మికుల శ్రేయస్సు కోసమే, కార్మికుల శ్రేయస్సు కోసం యూనియన్ పెడుతున్నాం కాబట్టి ఏ పార్టీకి సంబంధం లేని ట్రేడ్ యూనియన్ తీసుకొద్దాము. అందులో భాగంగా ఇంకోటి వాయిస్ ఉన్న నాయకుడు కావాలి, మేనేజ్మెంట్లకు భయపడకుండా మమ్మల్ని కూడా కాపాడే నాయకుడు కావాలి. కాబట్టి అప్పుడు నాయన నరసింహారెడ్డి గారు మాకందరికి నచ్చి సో ఆయనను కలిసి మేము యూనియన్ నాయకునిగా పెట్టుకున్నాక ఆయననే మాకు గురువు అయ్యిండు. దాని తర్వాత ఆయననే ఫాలో కావడం. ఇటు అప్పుడు ఉద్యమం చేసిందనంటే టీఆర్ఎస్ పార్టీ ఎక్కువ తెలంగాణ ఉద్యమంలో ముందుండేది కాబట్టి ఆయన ఇటు ఉద్యమం కోసం వచ్చినా ఆయననే ఉండేటోళ్ళు, అటు కార్మికుల తరపున ఏదైనా ఉన్నా కూడా వారే ఉండేటోళ్ళు కాబట్టి వారిని ఆదర్శంగా తీసుకున్నాము. సో వారు చెప్పే మాటలు చేయబట్టేం నడిపించలేదు, కానీ వారిని చూస్తూ అసలు కార్మికులతో ఎట్లా మమేకం కావాలి అని వారిని ఇన్స్పిరేషన్ తీసుకోవడం జరిగింది. ఉద్యమాన్ని నడిపించడం కావచ్చు, ఇవంతా కూడా అంటే చాలామంది ఉద్యమంలో అంటే డబ్బులు లేక ఇంట్లోకి వెళ్ళి డబ్బులు తీసుకోవడం కావచ్చు, వాళ్ళ భార్యల నగలు తీసుకోవడం, ఇవన్నీ కూడా చాలా చేసి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. అట్లాంటి సిచ్యువేషన్ కార్మికులు కావచ్చు మీలో ఉన్నాయి. కానీ అయితే నేను ఒకటి చెప్పాలనా, చాలా మంది ఇప్పుడు చెప్తున్నారు మేము ఉద్యోగాలు అవి కోల్పోయినాం అని చెప్పి చెప్తున్నారు. అదే నాకు చెప్పడానికి కూడా ఉన్నాయి. అయితే నేనేం ఉదాహరణ తీసుకుంటున్నంటే వాస్తవంగా ఒక ఇన్సిడెంట్ చెప్తున్నా. నేను షాపూర్ నగర్లో ఏదో బంధకాలు ఇచ్చిండ్రు, ఏదో ర్యాలో సంథింగ్ ఏదో ఉన్నది. నేను ఉండేది మగ్దుమ్నగర్ నుంచి షాపూర్ నగర్ పోవడానికి
ఆ రోజు ఎందుకు ఆ పరిస్థితులలో బైక్ లేదు, ఏది లేదు, ఆటోకు 10 రూపాయలు కూడా లేవు. హెచ్ఎండి జంగల్ స్టార్ట్ కట్ ఉంటుంది అన్నట్టు మగ్దునగర్ నుంచి షాపూర్ నగర్కి. హెచ్ఎండి జంగల్లోకి వెళ్ళి రన్నింగ్ చేసుకుంటూ పోయినా. ఎవరన్నా ఎదురైతేనేమో మామూలుగా నడిచినట్టు యాక్టింగ్ చేస్తూ అట్లా వెళ్ళాం అన్నట్టు. ఇవన్నీ అప్పుడు కష్టపడ్డాం కానీ ఇప్పుడు చెప్పుకుంటానికి బాగానే ఉన్నాయి. అయితే ఒకటి, తన ప్రాణాన్ని అర్పించుకున్నటువంటి శ్రీకాంతాచారి కంటే మనమేం గొప్ప కాదు. సరే మనము పస్తులున్నాం కావచ్చు, లేకపోతే పైసలన్నీ మనం బంగారం కుదబెట్టుకున్నాం కావచ్చు, భార్య పుస్తలతాడు కూడా కుదబెట్టుకున్నాం కావచ్చు. ఇవన్నీ మనందరికీ అనుభవం ఉంది. అందరూ నాయకులకు, ఉద్యమకారులకు ఈ అనుభవం ఉన్నది. ఎంత చెట్టుకు అంత గాలి అని అన్నట్టు వారి వారి స్థాయికి తగ్గట్టు ఇబ్బందులు ఎదుర్కొన్నాం. కానీ నా ఉద్దేశం మాత్రం శ్రీకాంతాచారి కానీ, లేకపోతే ఓయిలో చనిపోయిన రెడ్డి కానీ, లేకపోతే ఇంకో కానిస్టేబుల్ కృష్ణన్న కానీ, యాదిరెడ్డి యాదయ్య కానీ, సో వాళ్ళందరూ చేసిన త్యాగాల ముందర మనది అనువంతనే అనేది నా ఉద్దేశం. తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మె కావచ్చు, అలాగే మిలియన్ మార్చ్, ఇవన్నీ చాలా జరిగినాయి. అంటే మీరు తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంఘం తరఫున చేసిన కార్యక్రమాలు వీటిలో అంటే మెమరబుల్ మూమెంట్ అంటే అట్లా ఉంటాయి కదా. అంటే చాలా మంది దెబ్బలు తినడం కావచ్చు, లేకపోతే ఇబ్బందులు పడ్డాయి కావచ్చు. అంటే కొన్నిసార్లు ట్యాంక్ బండ్ వద్దనే తప్పించుకొని బయటకు వచ్చుడు, ఇవన్నీ కూడా జరిగినాయి. అట్లాంటి ఏమన్నా ఉందా అక్కడ? అయితే మీరు చెప్పిన ప్రతిదీ మన తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సాధన కోసం జరిగిన ఏ ప్రోగ్రామ్ అయినా, ఎంత పెద్ద ప్రోగ్రామ్ అయినా కూడా దానిలో ఖచ్చితంగా మేము ఉన్నాం. ఒక అంటే నిజమైన నికార్సైన ఉద్యమకారులు ఒక 100 మంది ఉంటే దానిలో మేము ఉండేటోళ్ళం. సో మిలీనియం మార్చు జరిగినప్పుడు, మిలీనియం మార్చ్ కాదు, ఒకసారి ఏం చేశారంటే అప్పుడు జేఏసీ టీజేఎస్ చైర్మన్ కోదండరామ్ గారు చాలా పవర్ఫుల్గా ఉండే. చెలో అసెంబ్లీ అనే ప్రోగ్రామ్ పెట్టింది ఇందిరా పార్క్ నుంచి, మీకు ఐడియా ఉండొచ్చు. శ్రీనివాస్ గౌడ్ వీళ్ళందరినీ కూడా అశోక్ నగర్ లా చేసినప్పుడు అప్పుడు మేము ఉన్నాం. వాళ్ళంటే ఐడెంటిఫైడ్ పర్సన్స్ కాబట్టి వాళ్ళకి తెలుసు. మేము ఇక మామూలు ఉద్యమకారులలో మేము కూడా ఒక ఉద్యమకారులనే కాబట్టి, అంటే మాకున్న ఎక్స్పీరియన్స్, మాకు జరిగిన అనుభవం చెప్తాను. ఆ రోజు కోదండరామ్ సార్ రాగానే ఒక్కడేసారి పోలీస్ అటాక్ అయింది. పోలీస్ అటాక్ అయినప్పుడు చలికాలం అది. మేము స్వెటర్ వేసుకొని ఏదో ఐడి కార్డు మా కంపెనీ తీసుకొని ఉన్నాము. ఒక నారాయణగూడ పిఎస్కి సంబంధించిన ఒక 7-8 మంది కానిస్టేబుల్ నన్ను చుట్టుముట్టి పొలు కొట్టారు. ఆ కొట్టినాక దెబ్బలు దారలేక కొద్దిగా తెలివితోటే నేను విలేకరిని, మీ పేరు వాడినాం మేము ఆ రోజు. అయితే నేను విలేకరిని కొడతారా అని చెప్పేసి అంటే దానిలో ఒక కానిస్టేబుల్ వచ్చారా అన్న, మీరు విలేకరు అని పక్కకు కూర్చోబెడితే ఈ తొడలన్నీ మొత్తం ఇట్లా బూరెలెక్క ఉబ్బినాయి. అయితే చూపించుకోవాలని కానీ, లేకపోతే ఏదో ప్రూఫ్లు పెట్టుకోవాలని కానీ అట్లా మాకు అప్పుడు లేకుండా కదా. ఏ ఉద్యమకారానికి కూడా నేను ఉద్యమం చేసిన అనేది ఒక ప్రూఫ్ కావాలని చెప్పేసి ఎవరు అనుకోలేదు. అప్పుడైతే ఒక సాటిస్ఫాక్షన్ ఏంటంటే ఉద్యమంలో నేను పార్టిసిపేట్ చేసిన అనేది నాకు వ్యక్తిగతంగా ఒక సాటిస్ఫాక్షన్, నా గురించి తెలిసిన వాళ్ళకు కూడా సాటిస్ఫాక్షన్. సో ఆ మిలీనియం మార్చ్ కానీ, లేకపోతే సాగరహారం కానీ, సాగరహారంలో అయితే మా పక్కనే పడ్డాయి మన బుల్లెట్లు. అవి బాష్పవాయు ప్రయోగం జరిగినప్పుడు బాష్పవాయు గోళాలు మా పక్కనే పడ్డాయి. దానిలో ముందరున్నాం. దానిలోనే కాదు, దేనిలో అయినా కూడా ప్రాణానికి తెగించే పోరాటం చేసినాం మా టీముగా. ఉద్యమంలో చూసుకున్నట్టయితే ఏదో ఒకటి క్యాలెండర్ అని, అంటే అందరినీ ఏకం చేయడానికి క్యాలెండర్ ఆవిష్కరణ అని, అలాగే డైరీలు అవన్నీ కూడా, అంటే అందరినీ గ్యాదర్ చేసే ఉద్దేశంతో ఉండేది. సో మీరు అందరు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళు. అందరు ఎట్లా ఉండేది అప్పుడు కూడా, అంటే రిసోర్సెస్ వచ్చేటి డబ్బులు? ఇప్పుడు ఉద్యమ కాలంలో ఏంటంటే ఈ డైరీలు అంటే మన జ్ఞాపకాలను పొందుపరచడానికి ఒక డైరీ అనేది చేసేవాళ్ళం. దాంతోపాటే ఎవరైతే నాయకులు ఉండేవాళ్ళో పొలిటికల్గా కొద్దిగా పబ్లిసిటీ కావాలి అని చెప్పేసి అనే నాయకులు ఎవరైతే ఆర్థికంగా ఉన్నవాళ్ళు, సో వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కంపల్సరీ వాళ్ళు సపోర్ట్ చేసేటోళ్ళు. ఆ సపోర్ట్ చేసింది కూడా డైరీలకు, ఆ ప్రోగ్రామ్ చేయడానికి, వాటికి ఆడికాడికే సరిపోయేది. కానీ ఏదో డైరీలు అడ్డం పెట్టుకొని, క్యాలెండర్లు అడ్డం పెట్టుకొని జీవనోపాధి కొనసాగించాలి అనేటట్టే ఉండేది కాదు. కాకపోతే ఒక మెమొరబుల్ ఏందనంటే ఇంటరాక్షన్ కావడం అనేది ఈజీ అయ్యేది. ఎవరినైనా ఇప్పుడు క్యాలెండర్ ఓపెనింగ్ అంటే కేసీఆర్ గారిని కలవచ్చు, డైరీ ఓపెనింగ్ అని అంటే అప్పుడు ఇంకేదైనా పార్టీకి సంబంధించిన పెద్దను కలవచ్చు. ఆ రకంగా పరిచయాలు పెరిగేటి ప్లస్ మన మెమొరీస్ కూడా పొందుపరిచినట్టు ఉండేటి. కానీ వాటి వల్ల ఏదో డైరీల పేరు చెప్పి ఆర్థికంగా వసూలు చేయడము అదొకటి అనేది ఉద్యమకాలంలో జరగలేదు. అట్లా మా అసోసియేషన్ నుంచి మాత్రం అట్లా జరగలేదు. కష్టపడ్డారు అట్లా అయిపోయింది. అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఎప్పుడైనా అనిపించిందా మేము ఇంత కష్టపడ్డాము మాకు, అంటే ఈ రికగ్నేషన్స్ ఓకే, రికగ్నేషన్ రాకపోతే ఇంత ఇష్టం, అంటే ఎవడెవడో
స్టేజ్ల మీద ఉన్నారు, మా పరిస్థితి ఏంది అని ఎప్పుడైనా అనిపించింది? అనిపించింది 100% అనిపించింది. కానీ దానిలో స్వయంకృత అపరాధం కూడా ఉన్నది. ఓకే. తెలంగాణ వచ్చేదాకా ఫైట్ చేసినాము. ఉమ్, మరి తెలంగాణ వచ్చినాక కూడా కనెక్టివిటీ అనేది వారితోటి ఉండాలి. కొనసాగించలేదు మేము. ఆ తెలంగాణ వచ్చింది సరేలే, వాళ్ళే ఏదన్నా దయదలిసి ఇస్తారేమో, లేకపోతే ఉద్యమకారులం కదా, మేము మస్తు కొట్లాడినాం కదా, మమ్మల్ని వాళ్ళే పిలుస్తారేమో అని చెప్పేసి ఒక ఉదాసీనత భావతంతో కాస్త దూరం ఉండడం జరిగింది. ఆ దూరాన్ని కొత్తగా వచ్చిన వాళ్ళు బంగారు తెలంగాణ బ్యాచ్ ఫిల్ చేసింది దాన్ని. ఓకే. అంటే మర్చిపోయారు అలా లీడర్ ఇప్పుడు వాళ్ళు కూడా అంతే కదా, ఇప్పుడు రెగ్యులర్ కనెక్షన్ ఉన్న వారిని పలకరిస్తారు. ఇక మనం వెనుకనే ఉన్న వాళ్ళను పలకరించడం అని అంటే అది కష్టం. అది ఒక ఈ పార్టీకే కాదు, అన్ని పార్టీలకు అట్లే ఉన్నాయి. దానిలో మా స్వయంకృత అపరాధం ఉన్నది. దాని తర్వాత ఉద్యమకారులు ఏం రిజల్ట్ ఇవ్వాలో ఆ రిజల్ట్ ఇచ్చిండ్రు. అన్ని పార్టీలకు ఎట్లా ఎట్లా చెప్పాలని అట్లా చెప్పారు. సరే, ఇప్పటికైనా నేను రెగ్యులర్గా అడుగుతున్నాను కాదు, కానీ ఆస్తులు పోగొట్టుకొని వయసు అంతా పోగొట్టుకొని, ఇది నేను విమర్శించడానికి కాదు కానీ పెద్ద మనసుతో ఆలోచించడానికి నాదొక మనసులో మాట. ఒక మనసులో మాట ఏంటంటే, అన్ని దేవుని దయ వల్ల ఇలా నేను మంచిగా ఉన్నా. నేను ఒక ఇండస్ట్రీ పెట్టుకున్నా, దేవుని దయ వల్ల నడుస్తూ ఉన్నది. మీదైతే యూనియన్లో ఓకే. ఇవన్నీ మిగతా వాళ్ళు పర్లేదు. కానీ చాలా మంది 100% మంది ఉద్యమకారులు చాలా దీనమైన పరిస్థితిలో ఉన్నారు. మరి వాళ్లకు ఏదన్నా ఇప్పుడు ఎన్నో లక్షల కోట్ల ఫండ్ దేనికో దానికి వాడుతున్నారు. ఇలా వాస్తవంగా ఇప్పుడైనా సీఎం గారు కానీ, ఇప్పుడు ఉన్న మంత్రివర్గం కానీ, లేకపోతే అప్పుడున్న సీఎం గారు కానీ, వీరు ఉన్నారు అని అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే వీరు అధికారంలో ఉన్నారు. మరి ఆ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఎవరైతే కష్టపడ్డారో, ఎవరైతే పిల్లర్స్గా పనిచేసినారో, దయచేసి వాళ్ళ గురించి ఆలోచించి ఏదో ఒక రూపంలో వారికి ఎట్లా ఆదుకుంటారు, ఏ రకంగా ఆదుకుంటారు. వాళ్ళకే మీరు బంగారు పల్లెంలో అన్నం పెట్టమని కాదు, కానీ వాళ్ళ ఏజ్ అంతా పోయింది. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్న దగ్గర పనిచేసుకునే పరిస్థితులు లేరు కాబట్టి వాళ్ళ భార్య పిల్లలతో సుఖంగా ఉండడానికి మీరు వారికి తోడ్పాటు అందించాలని చెప్పి నా రిక్వెస్ట్. ఉద్యమం ఆ తర్వాత ఇవన్నీ అయిపోయినాయి, తెలంగాణ వచ్చింది అయిపోయింది. సో మీరు ట్రేడ్ యూనియన్ తరఫున వచ్చి ఇదంతా జిహెచ్ఎంసీకి ఎట్లా ఎంటర్ కావడం జరిగింది అసలు? తెలంగాణ రాష్ట్రము 2014లో సిద్ధించిన తర్వాత 2015లో 15 ఎండింగ్ 2016లో ఈ ఇంటింటి చెత్త సేకరణకు స్వచ్ఛ ఆటో టిప్పర్స్ ఇవ్వడం జరిగింది కేసీఆర్ గారు. 2500 ఆటోలు ఇచ్చారు. అయితే ఆటోలు ఇవ్వడం యొక్క ముఖ్య కాజ్ ఏంటంటే, హైదరాబాద్ని క్లీన్ సిటీగా ఉంచడం అనేది ఒకటి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచడానికి క్లీన్ సిటీగా ఉండడం అనేది ఒకటైతే, ఈ నిరుద్యోగ నిర్మూలన అనేది ఇంకొకటి. అట్లీస్ట్ 2500 ఆటోలు ఇస్తున్నాము అని చెప్పేసి అంటే, ఆటోకి 2 చొప్పున వేసుకున్నా కూడా ఒక 5000 మందికి ఉద్యోగ అవకాశం, ఉపాధి కల్పించినట్లు అవుతుంది అనేది వారి ధోరణి అన్నట్టు. దానిలో భాగంగా ఈ 2500 ఆటోలు ఇచ్చిండ్రు. ఇక్కడ ప్రభుత్వం అప్పుడు మరి ఎందుకు ఆలోచించలేదేమో తెలియదు, కానీ ఆల్రెడీ కొన్ని సంవత్సరాలుగా ఇంటింటి చెత్త సేకరణ చేసే కార్మికులు ఉన్నారు. వారు తెలంగాణ వాళ్ళు ఉన్నారు, అండ్ రాయలసీమ వాళ్ళు ఉన్నారు, ఇంకా ఇతరత్ర ప్రాంతాల వాళ్ళు కూడా ఉన్నారు, అన్ని కులాల వాళ్ళు కూడా ఉన్నారు. సో అప్పుడు ఏమైందంటే, నేను కూకట్పల్లిలో ఉంటున్నా. నేను ఉన్నప్పుడు ఈ ఆటోలు రాగానే మేమే 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము. ఈ ఆటోలు ఇవ్వడమేమో ఇక్కడ ఉన్నటువంటి ఐడి ప్రూఫ్స్ ఎవరికైతే ఉన్నాయో 90% తెలంగాణ వాళ్ళకు. వాళ్ళకి ఆటోలు వచ్చి మీకు పరాన్ ఏరియాలో ఇంటింటి చెత్త సేకరణకు ఇచ్చిన ఆటోలకు 600 నుంచి 800 ఇళ్ళు కేటాయించింది. ఒక జీవో ఉన్నది, ఇంటికి 50 రూపాయల చొప్పున తీసుకోవాలి. ఆ రకంగా ఒక కార్మికుడికి 30 నుంచి 40 వేలు నెలకు ఆదాయం వస్తుంది అనేది గవర్నమెంట్ ఉద్దేశం. అయితే వీళ్ళు ఆటోలు తీసుకొని ఏరియాలకు పోతే వాళ్ళు దౌర్జన్యాలు చేయడం, పాతలు అంటే 20-30 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారు కాబట్టి అబ్వియస్లీ వాళ్ళ కోపం వస్తుంది. అంటే వాళ్ళు అప్పుడున్న వాళ్ళు కూడా వాళ్ళ దగ్గరకే, ఇంటి ఓనర్ దగ్గరకే వాళ్ళు ఏదో కొంత ఇవ్వండి అని తీసుకొచ్చుకున్నట్టు. అవును, వాళ్ళు బతుకులాడో ఏదో తెచ్చుకున్నారు. వచ్చిన తర్వాత కంపల్సరీ మా పొట్ట కొడుతున్నారు, మమ్మల్ని నిల్లగొడతారు అని వాళ్ళు ఒక ఘోరమైన తీవ్ర ఆందోళనకు లోనై వీరిని బాగా ఏమంటే వ్యతిరేకించి అసలు వీళ్ళని దగ్గర కూడా రానియలేదు, ఏరియాలకు రానియలేదు, కొట్టడము ఇవన్నీ జరుగుతున్నాయి. జరుగుతున్న క్రమంలో వీళ్ళందరూ కలిసి నాయన నరసింహారెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు. నాకు తెలియదు. వెళ్ళి అయ్యా మమ్మల్ని ఇట్లా అంటే, వారు అప్పుడు హోమ్ మినిస్టర్గా ఉన్నారు కదా, వెళ్ళి మేము ఒక యూనియన్ పెడతాం, మీరు ఉండాలి అని చెప్పేసి అంటే, ఆయన హోమ్ మినిస్టర్గా ఉండి నేను ఉండలేను కానీ మీరు ఏ ప్రాంతం నుండి వచ్చానంటే కూకట్పల్లి నుంచి అన్నారు. సదానందం గౌడ్ గారు అని ఫస్ట్ వేజ్ బోర్డు చైర్మన్, మన నాయన నరసింహారెడ్డి గారి శిష్యుడు. వారు బాగా తలవండిన నాయకులు ట్రేడ్ యూనియన్లో. సో వారికి అప్పచెప్తే కూకట్పల్లి ఎవరు ఉన్నారు అని అంటే, కూకట్పల్లి నేనున్నా, నాతో పాటు ఇంకొక ఉద్యమకారుడు కూడా ఉన్నారు.
అయితే వీళ్ళు ఇద్దరు ఉన్నారు సార్ అని అంటే వాళ్ళు కార్మికులు నన్ను చూజ్ చేసుకున్నారు. ఓకే. చూజ్ చేసుకున్నాక వారు నాకు ఫోన్ చేసిండ్రు, ఇట్లా వస్తారు కార్మికులు, వాళ్ళది ఏందో మన యూనియన్ మన యూనియన్లో జాయిన్ అవుతున్నారు, హెచ్ఎంఎస్లో జాయిన్ అవుతున్నారు అని చెప్పేసానంటే సరే అని అన్నాం. నా దగ్గరికి వచ్చిండ్రు. వచ్చిన తర్వాత వాళ్ళ సమస్యలు వింటే ఇది ఇంపార్టెంట్. నా పర్సనల్గా నాకు ఆటకు టచ్ అయింది ఏంటంటే అప్పుడే తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి తెలంగాణ రాష్ట్రం వచ్చింది అని నేను ఒక బుక్ బైండింగ్ కంపెనీ పెట్టుకొని మంచిగా ఉమ్. రిలాక్సింగ్ మోడ్లో ఉన్నాం. ఉన్నప్పుడు వీళ్ళు వచ్చి అన్న మేము చెత్త తీసుకుంటానికి పోతా ఉంటే రాయలసీమలో అడ్డుకుంటారు అన్న అని అన్నారు. నాకు చెప్పిన ఫస్ట్ వర్డ్, ఉమ్. అరే నీ అమ్మ తెలంగాణలో కోపం వస్తుంది అప్పుడున్న పరిస్థితిలా అప్పుడున్న నా మైండ్ సెట్ ప్రకారం ప్రైవేట్ కంపెనీలల్లా 100కి 5 ఉంటాం. ఓకే. లాస్ట్కి చెత్త తీసుకునే దానిలో కూడా తెలంగాణలో బతకద్దా ఆ, అని అది నా మైండ్ సెట్లో కూర్చుండి అది కొద్దిగా నేను దిల్ మీద తీసుకొని యూనియన్ ఫామ్ చేసినాము. ఫామ్ చేసిన తర్వాత చాలా ఫైట్లు జరిగినాయి. వాళ్ళు ఒక 300-400 మంది గుంపులు వచ్చేవాళ్ళు. ఓకే. మన కర్నూలు ప్రాంతానికి సంబంధించిన కార్మికులు వస్తున్నప్పుడు హోమ్ మినిస్టర్ గారు బాగా సపోర్ట్ చేసిండ్రు. ఒక ఇన్సిడెంట్ ఏం జరిగిందనంటే ఇట్లా చెత్తను ఇట్లా లాగే ఒక జాలిగంట లాగా ఒకటి ఉంటుంది. ఓ, దాన్ని బట్టి మన కార్మికుడు శోభన్ బాబు అని ఎస్సీల పిల్లాడు రిక్షా పుల్లర్ కాలనీలో ఉంటాడు. వాడిని ఇట్లా వేస్తే ఇట్లా కండ ఊడొచ్చింది. వాడు అదే పట్టుకొని నేను మా ఆఫీస్ కాడికి వచ్చిండు. వస్తే ఇక చెల్లించిపోయి ఏడికాయ తాడికాయ అని హోమ్ మినిస్టర్ గారికి చెప్పి పోలీస్ స్టేషన్కి పోయినాము. పోయి ఇట్లా కరెక్ట్ కాదు, అసలు దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంది అని వాళ్ళ తరపున కూడా ఒక ఆయన ఉండే నాయకుడు, అప్పటి నుంచి ఉన్న నాయకుడు ఉండే. ఉమ్. అప్పుడు జెర్సీ గంగాధర్ రెడ్డి గారు ఉండే, షేర్లింగంపల్లి జోన్ కిందకి వస్తుండే అప్పుడు. ఆయన నరేందర్ గౌడ్ అని డీసీగా ఉండేవారు, కుకట్పల్లి డీసీగా. ఆ, కుక్కట్పల్లి. రవీందర్ కుమార్ అని మూసాపేట ఉమ్. ఉండిరి. వీళ్ళు ఉన్నప్పుడు పలు దఫాలుగా చర్చలు జరిగినాయి. నేను పట్టినంటే వదలలే. ఇక న్యాయమడి 10 మంది ఉన్నా 20 మంది ఉన్నా వాళ్ళు 100 మంది వచ్చినా కూడా వదలకుండా న్యాయం ఏంది, గవర్నమెంట్ జీవో ఇచ్చింది, ఒక ఆటో ఇచ్చి ఒక ఆటోకి 600 ఇవ్వాలన్నారు. మీరు ఒక్కలే 2000-3000 చేసుకోవడం భావ్యం కాదు. వీళ్ళు కూడా కార్మికులే, బతకాలి. అందరు బతకాలి. సో మీకు కూడా ఆటోలు వచ్చినాయి, మీరు బతకండి, ఉన్నోళ్ళని ఎవరు వెళ్ళిపోమన్నట్లేదు, మీ పొట్టగొట్టరు, దానికి మేము భరోసా అని చెప్పి వాళ్ళని ఒక 10-20 సార్లు మీటింగ్లు పెట్టి ఒప్పించి ఈ 230 ఆటో కార్మికులకు ఏరియా ఇప్పించడం జరిగింది. అప్పుడు ఓకే. వాళ్ళు అప్పటి నుంచి వీరు వారని తేడా లేకుండా, అంటే నేను జిహెచ్ఎంసీలోకి ఎంటర్ కావడం అట్లా ఎంటర్ అయినాము. ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ ఇక వీళ్ళతో పాటు మనం న్యాయం చేసిన తీరుకో మరి ఏమో తెలియదు కానీ అందరు కార్మికులు రావడం జరిగింది. మెల్లమెల్లగా ఒక 1 ఇయర్లో అన్న అందరం కలిసి పని చేద్దాం అని చెప్పేసి అన్నారు. వేరే ఇతరత్ర అసోసియేషన్లు పెట్టుకున్నా కూడా వచ్చి మనల్ని కలిసిండ్రు, నువ్వే మాకు ప్రెసిడెంట్గా ఉండాలి అని అన్నారు. ఇమ్మీడియట్లీ అంటే ఏదైనా ప్రాబ్లం వస్తే ఇమ్మీడియట్ రియాక్ట్ కావడం అనేది నా నైజం. సో అట్లా ప్రాబ్లంకి అటెండ్ అయినాం కాబట్టి ఇలా కార్మికులు అందరూ ఆదరిస్తున్నారు. అంటే మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే చెత్త కాదు, చెత్తలో బంగారం ఉందని అనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంది కూడా కత్తిపోట్లతో జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్కి వచ్చిన సందర్భాలు ఉన్నాయి, అంటే హోటల్స్ కోసం కొట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి. దీన్ని ఏమంటారు? అయితే చెత్త బంగారం అంటే రాబోయే కాలంలో బంగారం అవుతుందా ఏమవుతుందో తెలియదు కానీ చెత్త బంగారం అని ఎవరికి బంగారం? అది మధ్యలో ఎవరన్నా కాంట్రాక్ట్ తీసుకున్నోడికి బంగారం. మా కార్మికులకు బంగారం ఏంది అని అంటే నిజంగా మీరు ఒకసారి ఆలోచించుండ్రి. కరోనా టైంలో అందరం ఇళ్ళకి వెళ్ళి బయటకు వెళ్ళని పరిస్థితి ఉండే. మీ ఇంటి చెత్త తీస్తూ ఉంటే మీ ఇంటి చెత్త బయట పెడితే దాని చేతులతో తీసుకొని పోయి డంపింగ్ యార్డ్లో వేసిన కార్మికుడు ఎవరైనా ఉన్నారంటే మా సచ్చాటు టిప్పర్ కార్మికుడు. సో అటువంటి కార్మికులు ఇవాళ అప్పుడు రిక్షాలు లాగే కాలంలో మీరు ఛాయ్ తాపిస్తే అయ్యా ఛాయ్కి ఒక 10 రూపాయలు ఇవ్వండి అని చెప్పేసి అంటే మీరు దయదలిసి ప్రజలే ఇస్తే అది తీసుకున్నాను, అదే మహాభాగ్యం. తర్వాత కేసీఆర్ గారు వెహికల్ ఇచ్చిన తర్వాత కొంచెం మెరుగైంది. ఇక రిక్షాలు లాగడం కానీ శారీరకంగా అలసిపోవడం అనేది లేకుండా కాస్త ఇంటింటి చెత్త సేకరణ సులువు అవడంతో పాటు ఏరియాలు పెరిగినాయి కాబట్టి ఒక 4 రూపాయలు ఎక్కువ వస్తున్నాయి. ఆ క్రమంలో కరోనా టైంలో అన్ని వ్యవస్థ అంతా మొత్తం స్తబ్దించినప్పుడు పెద్ద పెద్ద హోటల్స్ ఏవైతున్నాయో వాటికి సంబంధించిన ఎక్కడైతే నడుస్తున్నాయో అవి ఎవరు కూడా తీసే ధైర్యం చేయలే. అఫ్ కోర్స్ పెద్ద వెహికల్స్ నడుపుతున్నటువంటి జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ అవుట్ సోర్సింగ్ వాళ్ళు కానీ కాంట్రాక్టర్లు కానీ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు కానీ ఎవరు తీయలేదు, ఓన్లీ మా వాళ్ళే తీశారు. కాబట్టి అప్పుడు ఆ హోటల్ వాళ్ళు కనికరించి మాకు ఇంటింటికి చెత్త తీస్తేనేమో ఒక్కింటికి 50 రూపాయలు వచ్చేటి, అది ఒక హోటల్ తీస్తే 500 నుంచి 1000 రూపాయలు వస్తుండే. కాబట్టి కాస్త ఈ కమర్షియల్ ఏరియాలు తీసే కార్మికులకు ₹1-2 ఎక్కువనే వచ్చేటి. దాన్నే మీరందరూ ఏమనుకుంటారంటే ఇక ఇంట్లోనే బంగారం ఉన్నది, లక్షలు సంపాదిస్తున్నారు అని చెప్పేసి ఒక అపోహ ఉన్నది. కానీ ఆ కార్మికుడు ఎవరైతే కష్టపడుతున్నారో, మా కార్మికులు ఎవరైతే కష్టపడుతున్నారో
వాళ్ళకి ఖచ్చితంగా ఆ ప్రతిఫలం అందుతుంది. కానీ లక్షల లక్షలలో కాదు, ఇంతకుముందు ఉన్నదానికంటే ఇప్పుడైతే కాస్త మెరుగున్నది. అంటే ఇంకోటి కూడా ఇప్పుడు 2016లో ఆటోలు ఇచ్చినప్పుడు నిజంగా కూడా మీరు అన్నట్టు చెత్త తీసే కార్మికుడికి వస్తే బాగానే ఉండేది. కానీ అట్లా కాకుండా కొంతమంది ఇప్పుడు మనం ఆటోలు చూసుకుంటే ఆటో ఒకడికే 10 ఆటోలు 20 ఆటోలు అట్లా ఉండేవి. సో ఇందులో కూడా చెత్త ఆటోల్లో కూడా ఒకరికి ఇద్దరు అంటే వాళ్ళ భార్య పేరు మీద కావచ్చు, వాళ్ళ పేరు మీద కావచ్చు అని చాలా వచ్చినాయి. అట్లాంటి వాటిని మనం ఐడెంటిఫై చేసి నిజంగా ఉన్న రిక్షా కార్మికుడికి ఏమైనా న్యాయం చేసిరా అట్లా? మీరు చెప్పింది 100% కరెక్టు. ఏమైందంటే అప్పుడు ఇప్పుడు అధికారులు అందరూ ఒక తీరు ఉంటారు అనేది లేదు. అవును. కొంచెము ఏదో సన్నిహితంగా ఉండి అవును. ఈ ఏరియాలో నాకు ఒక బండి ఇప్పి అని చెప్పేసానని ఈయన ఏడు కానీ వేరే వాళ్ళతో వేరే వాళ్ళతో చేపించడానికి, ఇది కూడా ఒక చిన్న సైజు మాఫియానే, ఆ, కార్మికులు కాదు. కార్మికులు ఎక్కడ కూడా తప్పు చేయలేదు. ఆ, ఆ, ఒక మైండ్ సెట్ కూడా ఉండదు. ఒక కాంట్రాక్టర్గా ఉమ్, మన కొంతమంది అధికారులతో, అందరు అధికారులు అనాల్సిన అవసరం లేదు కానీ కొంతమంది అధికారుల చేతులు జడిపో లేకపోతే వాళ్ళకున్న కమ్యూనికేషన్ తోటో బండ్లు ఇప్పించుకున్న మాట వాస్తవం. ఉమ్, ఒకటే ఇంట్లో ఆయనకు, వాళ్ళ ఆవిడకు, వాళ్ళ తమ్ముడికి, వాళ్ళ తమ్ముడి భార్యకి ఇప్పించిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఉమ్, ఒకరి దగ్గర 4-5 బండ్లు ఉండడం అనేది అది కరెక్ట్ కాదు. కానీ సరే, ఇక కష్టపడే కార్మికుడే కదా, వాళ్ళు ఏమో ఇప్పుడు భార్యాభర్తలు మేము కష్టపడుతున్నామన్నా అని చెప్పేసి అన్నప్పుడు కంపల్సరీ అది వదిలేయాల్సిందే. కాకపోతే ఇక్కడ సిస్టమ్ ఏంటంటే ఈ తెలంగాణ స్వచ్ఛ ఆటో టిప్పర్ రిక్షా కార్మికుల యూనియన్కి సంబంధించిన సిస్టమ్ ఏంటంటే, ఎప్పటి నుంచో సపోజ్ ఒక ఏరియా తీస్తున్నారు చెత్త, తీస్తూ ఉంటే ఇవాళ రేపు హైదరాబాద్ ఎక్కడికో పోతా ఉన్నది, పెరుగుతూ ఉన్నది. పెరుగుతున్నప్పుడు నా ఏరియా పెరుగుతున్నది అన్నాను అనుకున్నప్పుడు ఇంకోళ్ళు వస్తే మళ్ళీ వీళ్ళ మధ్యలో తాకులాటలు, వీళ్ళ మధ్య డిస్టర్బెన్స్ అవుతుంది. కాబట్టి కమిషనర్ గారి దగ్గర, అంతకుముందు ఉన్న కమిషనర్ల దగ్గర మాట్లాడితే, మీతో పాటు మీ అన్ననో, మీ తమ్ముడో, మీ భార్యనో ఇంకొక బండి పెట్టండి, ఈ ఒక్క బండితోనే అంత తీస్తానంటే కాదు. ఉమ్, ఏరియా పెరిగినప్పుడు ఓకే. ఒక బండి 300 నుంచి 500 ఇండ్ల దాకా చెత్త తీయొచ్చు. ఓకే. లేదు ఇంకో కొద్దిగా కష్టపడేటోడు ఉన్నాడు అని అనుకుంటే 800 ఇళ్ళ దాకా కూడా తీయొచ్చు. కానీ మనము మినిమం వేసుకునేది ఏందో ఒక 500 ఇంటింటి చెత్త సేకరణ మాత్రం ఒక 500 ఇండ్లు చేయొచ్చు. ఉమ్, మాస్ బస్సులో అయితే ప్రతి ఇంటికి అటెండ్ కావాలనుకుంటే 500 ఇండ్ల చెత్త తీయొచ్చు. అట్లా ఒకవేళ ఏరియా పెరిగినప్పుడు ఇదే ఆటోను వాడాలి అని చెప్పేసి అంటే కష్టమవుతుంది. మీరు ఇంకో ఆటో తెచ్చుకోండి, మేము మీకు స్కానర్లు ఇస్తాము, పర్మిషన్ ఇస్తాము, డంపింగ్ యార్డ్కి వెళ్ళడానికి కూడా మేము పర్మిషన్ ఇస్తాము అని చెప్పేసి మేము వాళ్ళతో చెప్పించడం జరిగింది. ఓకే. సో ఆ గొడవలు ఏం లేవు. కానీ మీరు అన్నట్టు అక్కడక్కడ ఈ తగాదాలు ఉన్నాయి. వాటిని పరిష్కరించే దిశగా అయితే యూనియన్ పనిచేస్తున్నది. అలాగే మధ్యలో కూడా కొన్ని ఆటోలు మిస్ అయినాయి. అవి అసలు ఎక్కడికి పోయినాయో కూడా తెలియని పరిస్థితి ఉంది. అట్లాంటివి ఏమైనా మీకు దృష్టికి వచ్చినాయా? 14 ఆటోలు షేర్లింగంపల్లి జోను చందనగర్లో 14-12 ఆటోలు మిస్ అయినాయి. ఉమ్, అవి మిస్ కావడానికి కారణం ఏంటంటే ఇదే మిస్యూజ్ చేసిండ్రు. ఉమ్, నిజంగానే ఏరియా ఉండి ఆటో లేదు అని అనుకుంటే వాళ్ళకి ఆటో ఇస్తే బాగుంటుండే. అవును. నేను ఇందాక చెప్పినట్టు కొంతమంది అధికారులను మచ్చిక చేసుకొని తీసుకొని అవి ఇక్కడ కాదు, ఎక్కడనో కర్నూలులో, అనంతపూర్లో, అక్కడ ఎక్కడనో దొరికినాయి వెహికల్స్. ఆ, సో వాటిని రికవర్ చేసిండ్రు. దానికి యూనియన్ కూడా కోఆపరేట్ చేసింది. నిజంగా పనిచేసే కార్మికునికి అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు. ఉమ్, అట్లా అని చెప్పేసి జిహెచ్ఎంసీని తప్పుదో పట్టించి వెహికల్ తీసుకొని ఎక్కడో హైడ్ చేస్తాము అని చెప్పేసి అంటే దాన్ని కూడా యూనియన్ ఉపేక్షించదు కదా. ఉమ్, సో అప్పుడు కోఆపరేట్ చేసిన ఆ వెహికల్స్ కూడా రిటర్న్ కంబ్యాక్ అయినాయి. ఉమ్, ఇప్పుడు వెహికల్ తీసుకొని పోయిన ఎంత తప్పో ఓ, ఆ వెహికల్ ఇచ్చిన కూడా అదే తప్పు కదా. మరి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి కదా. కంపల్సరీ ఇద్దరు ఉన్నారు. ఉమ్. సో అది జిహెచ్ఎంసీ కాస్త దాని మీద నిఘా పెడితే బాగుంటుంది. అలాగే అప్పుడున్న సిచ్యువేషన్లో తెలంగాణ రాగానే మేయర్ కావచ్చు ఇదంతా బొంతు రామ్మోహన్ ఆయనతోటి మీకు ఎట్లాంటి సంబంధాలు ఉండేవి? అదే ఎందుకంటే మీరు ఉద్యోగంలో వాళ్ళతో పనిచేసారు, యూనియన్ కూడా వచ్చింది ఆ తర్వాత. సో ఎట్లా ఉండే రిలేషన్ ఆయనతో మీకు? బాగుంటుండే. బొంతు రామ్మోహన్ గారు వాస్తవంగా మాకు టీం లీడరు. ఉమ్, ఓకే. తెలంగాణ ఉద్యమంలో ఓకే. మేము వారితో పాటు బొంతు రామ్మోహన్ గారికి, వెంకటరెడ్డి గారికి బాగా సాన్నిధ్యం ఉండేది, సామా వెంకటరెడ్డి. సామ వెంకటరెడ్డి గారికి. సో మేము కూడా ఉద్యమంలో ఉన్నాం కాబట్టి మాతోటి బాగుండేటోళ్ళు. ఏ ప్రోగ్రామ్ చేసినా వారు 100% సపోర్ట్ చేసేటోళ్ళు. ఓకే. ఏ అర్ధరాత్రి అపరాత్రి పోలీస్ కేసు కానీ ఇంకేదన్నా అవసరం కానీ వారు మాకు బాగా కోఆపరేటివ్గా ఉండేటోళ్ళు. మేయర్ అయిన తర్వాత వారేమాట మేయర్ అయినరు, నేనేమి చెత్తాటోళ్ళకు లీడర్లు ఓకే. అయినప్పుడు వాస్తవంగా అయితే డి అంటే డి అని ఉండాలి ఒక యూనియన్ yes. లీడర్కి, మేయర్ గారికి. కానీ వారితో ఉన్న సన్నిహిత్యంతో, వారికి మా పట్ల ఉన్న వాత్సల్యంతో మేము ఏది అడిగిన, కార్మికులకు ఏది అడిగినా కూడా వారు చేసి పెట్టిండ్రు. మమ్మల్ని ఇప్పటికి కూడా అదే ప్రేమతోటి చూస్తున్నారు. సరే పార్టీలు మారవచ్చు, ఏమైనా మారవచ్చు, కానీ మాకు వ్యక్తిగత కమ్యూనికేషన్ మంచిగా ఉన్నది. వారికి కూడా కార్మికులు అంటే ఒకసారి
మీడియాలో కూడా అయింది. ఉమ్, ఇంటింటి చెత్త సేకరణ చేసేటోళ్ళకు 100 రూపాయలు ఇస్తే తప్పేమున్నది అని చెప్పేసి అని అంటే అది కూడా వైరల్ అయింది. ఓకే. సో ఆయన మా పట్ల అప్పటి నుంచి ఇప్పటికీ కార్మికుల పట్ల అయితే ఉమ్, మంచిగా ఉన్నారు. వారికి మేము సదా కృతజ్ఞతలమే. అలాగే మీరు ఇంతకుముందు కరోనా గురించి అన్నారు. మనం అందరం కూడా ఇంట్లో ఉంటే చెత్త వీళ్ళంతా కూడా తీయడం జరిగింది. మీరు కూడా అంటే కరోనా సిచ్యువేషన్లో చాలా మటుకు సేవా కార్యక్రమాలు వాళ్ళకు సంబంధించి అప్పుడు కేసీఆర్ గారు కూడా జీతం కూడా అవును. ఎక్స్ట్రా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మీరు ఆ కరోనా టైంలో మీ వారికి ఏమన్నా అంటే ఆ, వేరే వారి దగ్గర నుంచి అంటే సేవా సమూహం అవును. ఎన్జిఓస్ టైప్లో అట్లా ఏమన్నా మీరు సాయం చేయడం జరిగిందా కార్మికులందరూ కూడా? అయితే ఇదే ఆ, ఇప్పుడు విమర్శించినట్టు ఉంటుంది కానీ అసలు ఇంటింటి చెత్త సేకరణ చేసే కార్మికులను ఎవరు లెక్కలు తీసుకోలేదు. ఉమ్, అదొక బాధాకరమైన విషయం ఏంటంటే మేము బాధపడుతూ చెప్పాల్సిన అవసరం లేదు. మా కార్మికులు బాధపడితే ఎవరిని బతకాలి, మేము బతుకుతున్నాం కానీ ఎవరిని చేయి జాపే పరిస్థితి దేవుని దేవల లేదు. కానీ ఇప్పుడు ఊడ్చే కార్మికులను నేను అక్కున చేర్చుకున్నాను అంటది, మరి ఇంటింటి చెత్త సేకరణ తీసుకొచ్చిన కార్మికులు అసలు ఆ లెక్కలనే లేరా? అంటే అప్పుడు కరోనా పేషెంట్ కూడా సంబంధించిన అన్ని కూడా అదే అన్ని కూడా ఇదే ఇదే బండ్లు వచ్చేటి, బండ్లో అదే డస్ట్బిన్ మా కార్మికుడే తీసుకొని తన చేతులతోని దానిలో వేసుకొని తీసుకొని వెళ్ళిపోయేటోళ్ళు. అట్లా 8 మంది కార్మికులు చనిపోయారు మా కార్మికులు కరోనా టైంలో, ఎవ్వరు ఆదుకోలేదు. ఇప్పుడు నేను ఏదో అభియోగం మోపినట్టు అవుతుంది కానీ ఫ్యాక్టే కదా. ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే ఉమ్, ఇప్పుడు ఊడ్చే వాళ్ళకి మీరు ఇచ్చిండ్రు, ఎంత దొరికితే అట్లా పెంచిండ్రు, ఓకే సంతోషమే. వారు కూడా కార్మికులే, కార్మికులకు ఎంత వేయించినా కూడా యూనియన్ నాయకునిగా నేను హర్షిస్తా. ఉమ్, కానీ మరి ఇంటింటి చెత్త సేకరణ చేసే కార్మికులు ఏమైండ్రు? వాళ్ళకి ఒకసారి బండి ఇచ్చినాం, సబ్సిడీ మీద అయిపోయింది, ఓ జీతం ఇచ్చేది లేదు. మాకు ప్రజలే దేవుళ్ళు. ఉమ్, వాస్తవం చెప్పాలనంటే ఇప్పుడు మీరు ఇచ్చే పైసలే మా కార్మికులకు. ఓకే. ఎవరన్నా అయ్యప్ప అని చెప్పేసి అని కొద్దిగా బతిలాడితో వందిస్తే సంతోషము. ఒకడైతే డైరెక్ట్ కార్మికులు కొట్టడానికి వచ్చిండ్రు, కొట్టిండ్రు, చాలా దాడులు జరిగినాయి. ఉమ్, ఇప్పటికి కూడా కార్మికులు కొంతమంది తెలివి తక్కువలు ఉంటారు, ఓకే. వాళ్ళు కార్మికుల మీద, ఈ చెత్త సేకరణ చేసే కార్మికుల మీద దాడి చేసడం అంటే ఎంత అమానుషం. సో ఇవన్నీ జరిగినాయి. మాకు ప్రభుత్వం నుంచి ₹1 కూడా ఇవ్వలేదు మా కార్మికులకు. కరోనా టైంలో చనిపోయినా కూడా ఇవ్వలేదు. ఒక్కటి బాంబ్ బ్లాస్ట్ అయ్యి టీబీటీలో బాంబ్ బ్లాస్ట్ అయితే దానిలో నేను ఒక 10-20 సార్లు తిరిగితే అప్పుడు మేయర్ గారు గద్వాల విజయలక్ష్మి గారు వారు బాగా స్పందించి వారికి ఒక ఉద్యోగం పెట్టించడం జరిగింది. వాళ్ళకి నష్టపరిహారం కూడా వారు మన డిప్యూటీ మేయర్ శ్రీలత మేడం గారు వారు బాగానే ఇనిషియేటివ్ తీసుకొని సపోర్ట్ చేసిండ్రు. ఓకే. కానీ జరగాల్సింది 100% వీరికి జరగాల్సింది ఒక్కటి మాత్రం వాస్తవం. ఇలా హైదరాబాద్ క్లీన్గా ఉంటుంది అని అంటే ఇంటింటి చెత్త సేకరణ చేసే కార్మికుల పాత్ర చాలా పెద్దది. ఇప్పటికైనా గుర్తించండి. ఇవాళ వీళ్ళు లెక్కలు లేరు, వీళ్ళు ఏమంటలేరు కదా అని చెప్పేసి అనుకోవడం తప్పు. కార్మికులు ఒకరు లేవడం అనేది ఎప్పుడు లేవాలని అప్పుడు లేస్తుంది, కానీ అంతదాకా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇలా ప్రశాంతంగా ఉన్నది. మీరు అందరిని గుర్తిస్తున్నారు, పాలకులు అందరినీ గుర్తిస్తున్నారు. 10 సంవత్సరాల నుంచి కార్మికులకు ఏ కార్మికునికి మనం ఏం చేయలేదు అని చెప్పేసి అని చెప్పితే కనుక ఫస్ట్ మా ఇంటింటి చెత్త సేకరణ చేసే కార్మికులే. మాకు ఇప్పటికీ ప్రభుత్వం నుంచి నయా పైసా కూడా లాభం చేకూరలేదు. ప్రభుత్వం కానీ లేకపోతే మాకు ఓన్లీ ప్రజలు మాత్రమే మాకు దేవుళ్ళలాగా ఉన్నారు, కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి జరగలేదు. మేము ఒకవేళ ఫైనల్ కంక్లూజన్ మాట్లాడాల్సి వస్తే ఖచ్చితంగా కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. ఆ డిమాండ్స్ తోటి ముందుకెళ్దామని అనుకుంటున్నాం. అంటే ఏదో వెనుకటి కాలం మూస పద్ధతిలో డౌన్ బంద్ అని ఇట్లా అనే రకం కాదు. చదువుకున్న లీడర్లము. సో అన్నీ ఆలోచించే ఏ రకంగా ముందుకు పోతే ప్రభుత్వము సానుకూలంగా స్పందిస్తుంది. అట్లే కార్మికులు కూడా ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళు పోయినరు 59,000 మంది కార్మికులు. పద్ధతి లేక, కరెక్ట్ కమ్యూనికేషన్ లేక పోయినారు కాబట్టి ఇలా యూనియన్ లీడర్ దెబ్బతిన్నాడు. సో అటువంటిది ఏర్పడకుండా మనం ఏదన్నా పిలుపునిస్తే దాని ఫైనల్ కంక్లూజన్ ఏందో కూడా ఆలోచించుకొని ముందరకు పోదామని ఆలోచన చేస్తున్నాము. ఎవరిని ఇబ్బంది పెట్టేది లేదు, కానీ ఒకటే మన ఇంట్లో ఛాయ్ తాగితే ₹100 ఖర్చు అవుతున్నాయి, మన చెత్త తీసుకొని పోయేటోనికి ₹100 ఇస్తే తప్పేమున్నది అనేది ఆ మైండ్ సెట్ ప్రజలలో రావాలి. ప్లస్ ప్రభుత్వాలకు కూడా మరి వీళ్ళకి ఏం చేయాలి మనం అనేది కూడా రావాలి. ఏమన్నా అంటే నీకు ఇన్సూరెన్స్ ₹1,00,000 చేస్తాం, ఇంకోటి పోయినాక కాదు కదా, ఉన్నప్పుడు మీరు వాళ్ళు బతకాలి కదా. సో అదే ఆలోచించాలనేది నా రిక్వెస్ట్. అలాగే కార్మికులు అంతా కూడా చెత్త తీసుకొని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటే వీళ్ళ దగ్గర కూడా చేతి ఆటం ప్రదర్శించిన ఏఎంహెచ్ఓలు కూడా ఉన్నారు. అట్లాంటి మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? ఆఫ్ ద రికార్డ్ అంటే వాళ్ళ పేర్లు కాకుండా పేర్లు ఆఫ్ ద రికార్డే చెప్పాలి. ఇది ఏమైందంటే ఏఎంహెచ్లు జిహెచ్ఎంకి సంబంధం లేని వాళ్ళు. వీరి మాతృశాఖ ఏంటంటే హెల్త్ డిపార్ట్మెంట్. ఈ వీళ్ళ అజమాయిషి కంప్లీట్గా మా మీదనే.
మా కార్మికుల మీదనే ఉంటుంది. ఉండడం వల్ల ఐదర్ వాళ్ళ చేతివాటం కావచ్చు, లేకపోతే మా కార్మికులు కూడా సార్కి పని చేసి పెట్టరాదు నేను చూసుకుంటా అనే తత్వం కూడా కావచ్చు. దీనివల్ల కార్మికులు కొట్లాడుకున్నారు, నష్టపోయినరు, పోలీస్ స్టేషన్లకు పోయినరు. ఆ చేతివాటం మరి గుర్తించే నాకు తెలిసి కర్నర్ గారు మొత్తం వాళ్ళందరినీ మాతృశాఖకు పంపించినట్టున్నారు. ఇక అందులో పేర్లు చెప్పాలంటే చాలా మంది ఉన్నారు. అట్లే నీతిమంతులు కూడా ఉన్నారు, కాపాడేటోళ్ళు. అరే మనం జిహెచ్ఎంసీని కాపాడాలి, కార్మికులను కూడా కాపాడాలంటే వాళ్ళు ఉన్నారు. కానీ కొద్దిమంది చేసింది మాత్రం చాలా అరాచకాలు చేసిండ్రు. దానివల్ల కార్మికులు బాగా నష్టపోయారు. అలాగే ఈ కమర్షియల్కి సంబంధించి చూసుకున్నట్టయితే అంటే నేను చూసిన ఇన్సిడెంట్లు వాళ్ళ ఏరియాలో హాస్పిటల్స్ కావచ్చు, ఈ హోటల్స్ ఉన్న దగ్గర కూడా కొంచెం ఇబ్బంది తలెత్తేది. దానికి ఏమైనా రీజన్ ఉందా? ఏమి ఇబ్బంది అంటే చెత్త తీసుకోవడానికి నేను తీసుకోపోతా అంటే నేనే తీసుకోపోతా ఇది అంటే హాస్పిటల్కి సంబంధించిన దాంట్లో మాత్రం చాలా అంటే ఎల్బీ నగర్లో ఒక ఇన్సిడెంట్ అయింది. అతను ట్రాక్టర్ పెట్టుకొని నడిపించేటోడు, కానీ తర్వాత వేరే వాళ్ళు ఏమేచో ఇంకోరికి ఇచ్చిండు, పెద్ద అదే గొడవ అయింది అది. అదే ఇప్పుడు కొంతమంది ఏం వసూలు చేయబట్టి ఏమైందంటే, ఇప్పుడు హాస్పిటల్ ఆనుకొని ఏ కార్మికుడు అయితే పనిచేస్తున్నాడో ఆ హాస్పిటల్లో చెత్త తీసే అధికారం కానీ ఆ చెత్త తీసే అవకాశం కానీ అదే కార్మికుడు కల్పించాలి. అట్లా కాకుండా నువ్వు పని చేస్తలేవని ఒక నెపంతో అవతల కార్మికునితో ఏదోటి మాట్లాడుకొని అక్కడ ఉన్నటువంటి ఏం వేచులు కావచ్చు, డీలు కావచ్చు, వాళ్ళ చేతివాటం ప్రదర్శించి కార్మికులకు మధ్యలో గొడవలు పెట్టించేవాళ్ళు. ఆ గొడవలు పెట్టిస్తే ఎట్లుంటుందంటే, ఈ కార్మికుడు 20 సంవత్సరాలుగా పనిచేస్తూ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ అప్పటి నుంచి దానిలో చెత్త తీస్తూ ఉంటాడు. ఈ హాస్పిటల్ ఓకే అయితే నాకు నెలకు 10,000 వస్తాయి, నా బ్రతుకు జర మెరుగవుతాయి అని చెప్పి ఆశతోటి పనిచేస్తారు. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోరు. కొన్ని ఏరియాలలో బాత్రూమ్లు అడుగుతారు. కార్మికులకు చూడండి ఎంత దీన పరిస్థితి అంటే, బాత్రూమ్లు అడుగుతారా? ఇంటికి చెత్త సేకరణ చేసే కార్మికుడు మన ఉద్యోగానికి లంచం ఇచ్చినట్టు మన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయితే ఉంటే బాత్రూమ్లు అడుగుతారు, పుట్టింగ్లు అయితే ఉంటే వాళ్ళ లేబర్ చెత్త తీస్తూ ఉంటారు, డబ్బులు ఇయ్యరు వాళ్ళు. ఇదంతా ఓకే అయితే నాకు వస్తుంది కదా అని ఆశతోటి చేసినాక ఈ హెల్త్ ఆఫీసర్ ఎవరినో అక్కడ సంబంధం లేని తీసుకొని వచ్చాడ పెట్టినాక కార్మికుడు ఎట్లుకుంటాడు? సో ఇవన్నీ మా దృష్టికి వచ్చిన తర్వాత ఈ పరిస్థితులు అన్నీ ఎదుర్కొనే ఒక యూనియనైజ్డ్గా ఏర్పడి ఇప్పుడు కార్మికులను ఏ కార్మికుడు అయితే వస్తాడో ఆ కార్మికుడిని, అన్యాయంగా వచ్చే కార్మికుని కూడా పిలిచే మాట్లాడి దాదాపుగా అందరికి న్యాయం చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. అంటే ఈ బయోడిగ్రేడబుల్ ఇవన్నీ ఉన్నాయి కదా, అంటే దీనికి ఏమైనా డబ్బులు ఎక్కువ వస్తాయా ఏమన్నా? ఎందుకు హాస్పిటల్లో మనకు గార్బేజ్ ఎక్కువ వస్తుంది కాబట్టి కంపల్సరీ అమౌంట్ కూడా ఎక్కువనే వస్తుంది. ఎందుకంటే బండి ఎక్కువ లోడ్ అయినప్పుడు ఇప్పుడు ఇంటింటి చెత్త సేకరణ చేస్తే 500 ఇళ్ళు తీస్తే 25,000. ఓకే, అది పొద్దున్న నుంచి స్టార్ట్ చేస్తే సాయంత్రం దాకా చేస్తే. ఇప్పుడు ఈ బల్క్ ఎట్లుంటుందంటే హాస్పిటల్ ఒక్కడే దగ్గర తీసుకుంటారు కదా, తీసుకున్నప్పుడు ఆ వెయిట్ని బట్టి సుమారుగా మాట్లాడుకొని తీస్తారు అన్నట్టు. అట్లా అందుకోసమనే కాస్త ఈ హోటల్స్ కానీ ఈ హాస్పిటల్ కానీ నా ఏరియా పోకుండా చూసుకోవడానికి తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఎట్ ద సేమ్ టైం పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ టవర్స్ పడ్డాయి. సో వాళ్ళకి అందరికి ఎట్లుంటుంది అని అంటే అంత ఒక్కడే దగ్గర సముదాయం, ఒక 1000, 2000, 3000, 10,000 ఇండ్ల అటువంటి సముదాయాలు ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి. వాళ్ళకి ఏంటంటే చెత్త పైకి వెళ్ళేస్తే కింద ఒక దగ్గర వచ్చి పడుతుంది. మన కార్మికులకు అది తీసుకొని పోవడం ఈజీ కాబట్టి వాటి వైపు ఎక్కువ మొగ్గు చూపుతారు. అందులో కూడా ఇప్పుడు పెద్ద పెద్ద టవర్స్ దగ్గర ఎట్లున్నదంటే ఇంటింటికి 50 రూపాయలు వేసుకుంటే 600 ఇండ్లు ఉన్నాయి అనుకోండి, ఒక సముదాయం 30,000 ఇవ్వాలి. వాళ్ళు ఏం చేస్తారు? 8,000, 12,000, ఇంటికి 20 రూపాయల కంటే తక్కువ వేసి కూడా ఇస్తారు. వాళ్ళు దేనిలో బార్గెన్ చేయరు, కానీ ఈ చెత్త కాడికి వచ్చినప్పుడు మాత్రం బార్గెన్ చేస్తూ ఉంటారు. అందులో సమస్యలు ఉన్నాయి. వాళ్ళు పైకి వెళ్ళి వాటర్ బాటిల్స్, బీర్ బాటిల్స్ ఏదన్నా కింద పడేస్తే మా కార్మికులు చేసేటప్పుడు ఇవన్నీ కోసుకుపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. నాణానికి ఒకవైపు చూస్తున్నారు, నాణానికి ఇంకో వైపు చూస్తే రోగాల పాలైన వాళ్ళు, ఎదగనోళ్ళు, యాక్సిడెంట్లు అయి చనిపోయిన వాళ్ళు, గాయాలై నేను ఇందాక చెప్పినట్టు బాటలు పుచ్చుకోండి, దానిలో ఏముంటుందో తెలియదు కదా. ఆతృత ఏమన్నా ఉంటే రీసైక్లింగ్ ఐటమ్ ఏదన్నా ఉంటే తీసి అమ్ముకుందామని ఆతృతతో చేతులు పెట్టి తీస్తే బాంబులు వెళ్ళినాయి, ప్రాణాపాయ స్థితిలోకి పోయినరు, చనిపోయినరు. ఇది నాణానికి ఇంకొక వైపు. సో ఇది కూడా ప్రభుత్వానికి తెలియక కాదు, కంపల్సరీ ఇంటెలిజెన్స్ విజిలెన్స్ రిపోర్ట్ ఉంటుంది, కానీ వారు ఎందుకో ముందుకు వస్తలేరు. ముందుకొచ్చి ఇప్పుడు ఓఆర్ఆర్ దాకా వెళ్ళింది. ఓఆర్ఆర్ దాకా వెళ్ళినప్పుడు కమిషనర్ గారు ఏమంటున్నారు, మేము మొత్తం మస్తు నీట్గా పెడతాము, చెత్త అనేది లేకుండా చూసుకుంటాము అని చెప్పేసి అని అంటున్నారు. ఆడ గ్రామాలు వెళ్ళినమైతే గ్రామాలకు నెలకు 100 రూపాయలు ట్యాక్స్ వచ్చేది ఇప్పుడు జిహెచ్ఎంసీ ట్యాక్స్ ప్రకారం 1000 రూపాయలు కడుతున్నారు. మరి అక్కడ పనిచేసే చెత్త కార్మికుడి పరిస్థితి ఏందనేది ఒకసారి కమిషనర్ గారు ఆలోచించాలి కదా, ఆలోచించి యూనియన్ లీడర్లతో మాట్లాడాలి కదా.
మేము మాట్లాడదామని చెప్పేసి అని పోతే కర్నర్ గారు ఇంకా వేరే ముచ్చట్లు చెప్తారు. మీరు చైల్డ్ లేబర్ నడిపిస్తున్నారు బండి, ఇంకోటి నడిపిస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు. సో వారితోనైతే వారు పిలుస్తారు అని చెప్పేసి అనుకుంటున్నాము. కమిషనర్ గారు కాకపోతే అది ముఖ్యమంత్రి గారి శాఖ, వారి దృష్టికే తీసుకెళ్తే ఏదన్నా ఉపయోగం ఉంటుందేమో అని అనుకుంటున్నాం. అంటే ఇంకోటి ఏంటంటే అంటే శివారు మున్సిపాలిటీ జిహెచ్ఎంసీ ఏపడిది కానీ పక్కన ఆ ఇన్సిడెంట్ అంటే ఒక ఎమ్మెల్యే వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయితే తీయలేడని చెప్పేసి మీ కార్మికుని తీసేసిరంటారు, ఎంతవరకు నిజం అది? నిజమే, అది ఉమ్, నిజమే. అయితే దాన్ని ఏం చేసిండ్రు అని అంటే, ఎట్లా క్రియేట్ చేసిండు అక్కడ ఉన్న ఏం వచ్చు అంటే, ఇప్పుడు పేర్లు అవసరం లేదు. ఉమ్, ఆ, వీడు రూడ్గా బిహేవ్ చేసిండు. ఉమ్, ఇప్పుడు ఇంటింటి చెత్త సేకరణ చేసే కార్మికుడు చెత్త తీసుకొని పోతాడు. మీరు విలాసవంతమైన భవనాలల్లో చెట్లు కొట్టేసినాం, కొమ్మలు తీసుకొని పోండి, అమ్మగారికి దండం పెట్టండి ఉమ్, అని చెప్పేసి, నీ నాల మొత్తం క్లీన్ చేయండి అని చెప్పేసి అని అంటే కార్మికులు ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు. అవు, అట్లా వ్యతిరేకించిండ్రు అనే ఉద్దేశంతో ఉమ్, వీడు మా పట్ల దురుసుగా ప్రవర్తించిండు, వారం రోజులకు ఒకసారి వస్తాడు, 10 రోజులకు ఒకసారి వస్తాడని వాడి మీద నెపం పెట్టి ఆ కార్మికుడిని తీసేసిండ్రు. ఉమ్, తీసి ఇంకో కార్మికుని పెట్టిండ్రు. నేను అప్పుడు అన్నా, కార్మికుడిని తీసేస్తే కార్మికుడే వస్తాడు, అవు, ఏం వచ్చి రాడు, అంతే కదా అవు, అని చెప్పినాము. చెప్తే ఈ కార్మికుడిని కూడా, సరే ఇక ఎమ్మెల్యే స్థాయి మనిషితోటి నేను నిత్యం పోరాటం చేయలేనన్న, నేను సరే పోతే నాకు నెలకు 5-6 వేలు వేయనేమో కానీ అని చెప్పేసి అని కార్మికుడే పెద్ద మనిషి చేసుకున్నాడు. ఎమ్మెల్యే పెద్ద మనిషి చేసుకోలేదు కానీ కార్మికుడే పెద్ద మనిషి చేసుకున్నాడు. ఉమ్, ఇట్లా ఎన్నో సాక్రిఫై చేసినాయి, త్యాగాలు చేసినవి చాలా ఉన్నాయి. ఉమ్, ఈ పెద్ద ఇండ్లు ఉంటాయి, ఆ ఇండ్లల్లో ఇందాక చెప్పినట్టే ఆ టవర్స్లల్లో లేబర్ చెత్త తీస్తూ ఉంటాడు కార్మికుడు. ఉమ్, అయ్యో తెల్లారిసరికి నా జీవితం మారిపోతుంది, ఓపెన్ అవుతా అని చెప్పేసి ఆశ పెట్టుకుంటాడు. కానీ ఎవడో కూడా పోయి ఆ ఎమ్మెల్యే దగ్గరికి పోయి, అయ్యా నాకు అవి ఇప్పిమంటే ఆయనకి ఇవ్వాలి, నేను తెలియదు, ఒక లెటర్ పెట్టి డీసీకో ఏం వచ్చుకో ఫోన్ చేసి ఒక మామూలుకి ఇచ్చేవా అని చెప్పి చెప్తారు. అదే, నా రిక్వెస్ట్ ఏంటంటే, ప్రజాప్రతినిధులకు కానీ కార్పొరేటర్లకు కానీ ఇంకెవరికన్నా కానీ ఇంటింటి చెత్త సేకరణ చేసే కార్మికులకు సంబంధించిన బతుకులు ఇప్పుడిప్పుడే మెరుగవుతున్నాయి. మీరు నిజం తెలుసుకోండి, మీ దగ్గరికి ఖచ్చితంగా, మీరు ప్రజాప్రతినిధులు కాబట్టి ప్రతి ఒక్కరు మీ దగ్గరకు వస్తారు, మీరు సేవ చేయాల్సిందే. నేను అపర్ణ హస్తాలతో వస్తే మీరు ఖచ్చితంగా ఆదుకోవాల్సిందే. కాకపోతే ఆడ నిజమేందో గ్రహించండి. మీ దగ్గరికి పలాని కార్మికుడు వచ్చిండంటే పనిచేస్తున్న కార్మికుడు ఎవరు, వాళ్ళకు ఒక యూనియన్ ఉంటుంది, వాళ్ళతో మాట్లాడండి. ఒకవేళ నీకు చేయకపోతే, నీకు నిజంగానే అన్యాయం జరిగితే నేను ఉంటా అని చెప్పండి, దాని మీద స్వాగతిస్తాము. అంతేగాని ఎవరు వస్తే వాళ్ళు ఇక నాదే ఇష్టరాజ్యం, నేను పత్రం రాసిస్తే అదే మాకు రాజపత్రం అని చెప్పేసి అని పంపించడం మాత్రం ఇంకో కార్మికుడు పొట్టగొట్టినట్టు అవుతుంది. అలాగే రామ్కి సంస్థ అంటే మొత్తంగా పాతుకుపోయింది, జిహెచ్ఎంసీలో చెత్త మొత్తం తీసుకుంటుంది. దానికి అంటే ఇప్పటి వరకు ఓకేనా, మీకు అండర్స్టాండింగ్ అయిపోయిందా? ఇంతకుముందు ఇబ్బంది ఉండేది కదా. లేదు లేదు, రామ్కితో మాకు ఏం అండర్స్టాండింగ్ లేదు. వాస్తవంగా ఏంటంటే 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రామ్కి ఒక ఒప్పందం కుదిర్చారు. అది ఆ శాపం ఇప్పటికి వెంటాడుతూనే ఉన్నది కార్మికులను. ఈ పనిచేస్తున్న క్రమంలో వాస్తవంగా మీరు అన్నట్టు 100% చెత్త అంటేనే రామ్కి తీయాలి. వీళ్ళు మధ్యలో మా మీదకి వచ్చిండ్రు, బల్క్ గార్బేజ్ తీస్తాం, హోటల్ తీస్తాం, అవి తీస్తాం, ఇవి తీస్తాం అని చెప్పేసి అని వచ్చిండ్రు. వస్తే మేము దాన్ని తీవ్రంగా అడ్డుకున్నాం. ఓన్లీ కార్మికుల ఐక్యతనే గెలిచింది ఆ రోజు. అడ్డుకున్నప్పుడు అప్పుడున్న కమిషనర్ గారు, అట్లా కాదు, ఇప్పుడు మేము రామ్కి పైసలు చెల్లిస్తున్నాము, మీరు ఏదైతే చెత్త సేకరణ చేస్తే వచ్చే డబ్బులు ఏవైతున్నాయో అవి మీకు వస్తాయి డైరెక్ట్గా. ఇప్పుడు వీళ్ళకి ఇచ్చిన కాంట్రాక్ట్ ప్రకారం ఒక రేట్ ఉన్నది. సపోజ్ ఒక హోటల్లో 1 టన్ను కనుక చెత్త ఉత్పత్తి అయితే వాళ్ళు 1 టన్నుకు అంటే కిలోకి ₹2.90 చొప్పున ఇవ్వాలి. ఆ లెక్క ప్రకారం చూస్తే లక్షలలో బిల్ అవుతుంది. మీరు అడ్డుకోవడం వల్ల మీకు వచ్చే 10,000 కోసం జిహెచ్ఎంసీ లక్షలలో నష్టపోతుంది అని చెప్పేసి మమ్మల్ని ఒప్పించే ప్రయత్నం చేసిండ్రు. చేస్తున్న క్రమంలో మేము అన్ని మీటింగ్లు మొత్తం గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న అవైలబుల్ ఉన్న నాయకులందరూ కూడా ఆ మీటింగ్లకు అటెండ్ అయ్యిండ్రు. ఫస్ట్ పూర్తిగా వ్యతిరేకించడము, దాని తర్వాత జిహెచ్ఎంసీని కాపాడుకోవాలి కదా అనే ఉద్దేశంతో కొన్ని డిమాండ్ల వరకు వచ్చిన తర్వాత, అంటే వీళ్ళ రూపం చూడండి, రామ్కి వాళ్ళది నమ్మించి మోసం చేసే అంటారు చూసిండ్రా. మీరు ఐఎంఎస్డబ్ల్యూ నుంచి మీరు అగ్రిమెంట్ చేసుకున్నారు. ఐఎంఎస్డబ్ల్యూ నుంచి అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు మేము పెట్టిన డిమాండ్ ఏంటంటే, ఓకే పలానా హోటల్లో మీరు చెత్త తీస్తున్నారు, చెత్త తీస్తే మీ పర్సెంటేజ్ మీరు తీసుకోండి, కానీ ఆ ఏదైతే అగ్రిమెంట్ చేస్తున్నారో ఆ అగ్రిమెంట్లో మా పేరు మెన్షన్ చేయండి, మా బండి పేరు మెన్షన్ చేయండి, మాకు ఇచ్చే అమౌంట్ డైరెక్ట్ మా అకౌంట్లో అటాచ్ చేయండి అని చెప్పేసి మేము అందరం అన్నాం. అన్నప్పుడు వాళ్ళు ఆడికి ఒప్పుకున్నారు. కానీ దాని తర్వాత దొంగసాటుగా వేరే పేరు మీద అగ్రిమెంట్ చేయడం, సో కాస్త మమ్మల్ని మోసం చేసినట్టు అనిపించి మేము సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయినాం. దాని తర్వాత కమిషనర్లు మారినరు,
ఎవరు కూడా మాకు మళ్ళా ఆ విషయంలో మాట్లాడడానికి ఎవరు ముందుకు రాలేదు. యథావిధిగా మా కార్మికులు ఎక్కడైతే పని చేస్తున్నారో అక్కడ వాళ్ళే పని చేసుకుంటూ ఉంటున్నారు. అంటే మనం చాలా రోజుల నుంచి చూస్తున్నాం. ఈ రామ్కీకి సంబంధించి ఫైన్ల మీద ఫైన్లు కోట్ల కోట్లు పడుతూనే ఉన్నాయి. అంటే పని అయినప్పుడు ఇంకా ఎందుకు వాళ్ళని ఎంటర్టైన్ చేస్తున్నట్టు జిహెచ్ఎంసీ? ఇక అది జిహెచ్ఎంసీ చెప్పాలి. కానీ మామూలుగా అంటే మీరు రామ్కి మీరు ఫస్ట్ ట్రాన్స్ఫర్ స్టేషన్ నుంచి తీసుకొని వస్తున్నారు, అయిపోతుంది. అక్కడ నుంచి తీసుకెళ్ళిపోవడానికి ఎందుకు? ఇప్పుడు మనం జామా ఉస్మానియాగా అక్కడికి పోతే ఆ సీతాఫల్ మండి కాడ అక్కడ లైన్గా పెట్టుకొని ఉంటాడు, ప్రైవేట్ వాడు ఉంటాడు. ఎందుకు ఇట్లా అసలు? అదే ఇప్పుడు దీనిలో చెత్తలో కూడా ఒక మాఫియా ఉన్నది. ఉమ్, ఇప్పుడు ఈ పాయింట్కి వస్తే ఒక ఇంటింటి చెత్త సేకరణ చేసిన చెత్తనే కాదు, ఓకే. ఇప్పుడు మనకు ఆ, రోడ్ల మీదది కానీ ఉమ్, లేకపోతే కుప్పలు ఉంటాయి, అవును, రోడ్డు మీద ఊడ్చిన కుప్పలు ఉంటాయి. పెట్టేసిపోతుంది. సో అవన్నీ తీసుకుపోవడానికి రామ్కి తీసుకొని వెళ్తున్నది అవి. ఓకే. సో అది దానికి సపరేట్ బిల్లు, అది ఎవరి అజమాయిషిలో ఉంటుంది, ఏం వచ్చి అజమాయిషిలో ఉంటుంది. ఉమ్, సో ఏం వచ్చులకు వాళ్ళకు ఒక అండర్స్టాండింగ్, ఉమ్, వాళ్ళందరూ మంచి అండర్స్టాండింగ్లోనే పనిచేస్తున్నారు. ఒక అండర్స్టాండింగ్ కాదు ఏంటంటే మేము అండర్స్టాండింగ్లోకి పోదలుచుకోలేదు. ఓకే. ఎందుకు పోదలుచుకోలేదని అంటే చిన్న కార్మికులము, అంత పెద్దోడిని మేము ఢీకొనలేము. ఉమ్, జిహెచ్ఎంసీ పట్టించుకునే పరిస్థితిలో లేదు. అంటే ఇవాళ ఒక నిర్ణయం జరిగింది. ఎగ్జాంపుల్ రోనల్ రాజు గారు ఉన్నారు, వారు ఉన్నప్పుడు ఇదంతా ఒక స్ట్రీమ్ లైన్ చేసిండ్రు. అవును. అడిషనల్ కమిషనర్గా అప్పుడు ఉపేంద్ర రెడ్డి గారు ఉండేది. వాళ్ళు మమ్మల్ని అందరినీ సరే బతిలాడో బెదిరించో ఒప్పించో ఏదో ఒకటి చేసి ఒక్క స్ట్రీమ్ లైన్ మీదకి తీసుకొచ్చిండ్రు. నడిపించారు. ఓకే. తీసుకొచ్చిన తర్వాత సరే అయిపోయింది, ఎవరి పనాలను చేసుకుందాం అనే టైంకి వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యారు. అయ్యో. మళ్ళీ రెడ్డి వచ్చే మొదలయ్యాయి. ఇప్పుడు ఎక్కడైతే ఆగిందో ఆ నుంచి ముందరికి పోతే బాగుంటుండే. మళ్ళీ వెనక్కి. దాని తర్వాత వచ్చిన కమిషనర్ మళ్ళీ వారి స్టైల్లో వారు అయితే పట్టించుకోవడమా లేకపోతే వదిలేయడమా. అంతే. సో అటువంటప్పుడు మేము కంపల్సరీ అపోజ్ చేసినాం, ఉమ్, రామకృష్ణ మేము కలిసి పనిచేయమని చెప్పేసి అపోజ్ చేసినాము. ఇప్పుడైతే అట్లనే ఉన్నది, అట్లనే హోల్డ్ అయి ఉన్నది. ఉమ్. ఇప్పుడు జిహెచ్ఎంసీ విస్తరించింది ఓఆర్ఆర్ వరకు కూడా. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే నార్సింగ్ కావచ్చు, ఈ కొత్త శివారు మున్సిపాలిటీలో అమీన్పూర్, తెల్లాపూర్, ఇవన్నీ కూడా అక్కడ మనం చూసుకున్నట్టయితే చాలా మటుకు హైరైజ్డ్ ఉన్నాయి, చిన్న చిన్న ఇండ్లు కూడా ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు వాళ్ళంతా కూడా అక్కడ ఉన్న కార్మికులంతా కూడా మీతో అంటే మీతో పాటు కలిసిపోతున్నారు. ఆల్రెడీ మాతోటే ఉన్నారు. ఈ జిహెచ్ఎంసీ ఉన్నా కూడా మేము రిజిస్టర్డ్ ట్రేడ్ యూనియన్ తెలంగాణ పేరు మీదనే తీసుకోవడం జరిగింది. ఓకే. సో వాళ్ళ అన్ని మున్సిపాలిటీలకు నేను వెళ్తున్నా కూడా, నార్సింగ్ కానీ మణికొండ కానీ ఇంకా ఇతరత్ర మున్సిపాలిటీలు ఏవైతే నిజాంపేట కానీ ఇంకోటి తూముకుంట కానీ. సో ఈ మున్సిపాలిటీల కార్మికుల సమస్యల మీద వెళ్తూనే ఉన్నాం, మాట్లాడినాం. లక్కీగా ఏంటంటే ఇప్పుడు జిహెచ్ఎంసీలోనే మర్జ్ అయినాయి కాబట్టి ఇప్పుడు ఈజీ అయిపోయింది మాకు కలవడానికి. కార్మికులు అప్పటి నుంచి ఉన్న కార్మికులే ఇప్పుడు ఉన్నారు. ఒక మార్పు ఓన్లీ ఈ మన ప్రభుత్వం మార్పు చేసింది కానీ మా కార్మికులు వాళ్ళే ఉన్నారు. మున్సిపాలిటీలు కాస్త ఇప్పుడు డిప్యూటీ కమిషనర్లు అయినరు. అదే మా రిక్వెస్ట్, ఇప్పుడు మీరు ఇవన్నీ పెంచిండ్రు సంతోషం, ఓకే. దానికి తగ్గట్టు ఇప్పుడు అక్కడ మీరు ఏం చేయాలి, ఇంతకుముందు నేను రిక్షాలాగి చెత్త తీసుకొచ్చినట్టు తీసుకొని రావడానికి లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు ఎట్లా డెవలప్ చేస్తున్నారో మా కార్మికులకు కూడా కంపల్సరీ లేటెస్ట్ వెహికల్స్ ఇవ్వాలి. లేటెస్ట్ వెహికల్స్ ఇవ్వడం వల్ల మీరు మాకేదో ఉపాధి కల్పిస్తున్నాం అని చెప్పేసి అనుకునేదానికంటే సిటీని క్లీన్ చేయడానికి మేము ఉపయోగపడుతున్నాం అని చెప్పేసి ఆ ధోరణిలో చూస్తే మంచిది. అట్లాంటి పని ఎవరు చేయరు కదా, ఆ పని చేయట్లేదు. అదే పాతది డొక్కు ఆటోలో పోయి తీసుకొని వస్తే ఆ బండి ఖరాబ్ అయితే వాటి గురించి మాట్లాడమే తప్ప వీళ్ళకు ఒక మంచి వెహికల్ ఒకటి మంచిగా ఉపయోగపడే వెహికల్ ఇస్తే ఇంకా మంచి మెరుగైన సేవ చేస్తారు కదా అనే ఆలోచన లేదు ఇప్పుడు. సో ఇప్పటికైనా కూడా ఓఆర్ఆర్ దాకా పోయింది కాబట్టి మీరు ప్రజలకు కంపల్సరీ చేయాల్సిందే. ఫ్యూచర్ సిటీ అని అంటున్నారు, ఆడ ఇంకా మెరుగైన సదుపాయాలు కల్పించాల్సిందే. మీరు ప్రపంచాన్ని అట్రాక్ట్ చేసుకోవాల్సిందే. కాబట్టి అన్నిటికి మించి సిటీ క్లీన్ ఉంటేనే ఎవడైనా కూడా మీకు మార్కులు వేసేది. ఆ సిటీ క్లీన్ ఉండాలంటే శానిటేషనే ఇంపార్టెంట్. దానిలో మా ఇంటింటి చెత్త సేకరణ చేసేటోళ్ళు ఇంకా ఇంపార్టెంట్. కాబట్టి ఖచ్చితంగా మీరు ఒక 10,000 వెహికల్స్ పెట్టండి, అర్హులైన వారికే ఇవ్వండి. మేమేమో వీళ్ళకి ఇవ్వండి వాళ్ళకి ఇవ్వండి అని చెప్పేసి అనము. దానిలో ఎటువంటి తప్పుల తడక కానీ లేకపోతే వేరే రకమైనటువంటి తప్పులు జరగకుండా నిజాయితీగా ట్రాన్స్పరెంట్గా ఏ కార్మికుడు అయితే పనిచేస్తున్నాడో ఆ కార్మికులకి మీరు వెహికల్ ఇచ్చి సేవ చేయించుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. మనం బేసిక్ వస్తే ఇప్పుడు అంటే అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు తడి చెత్త పొడి చెత్త అని చెప్పేసి ఈ ఆటోలు ఎట్లా ఇస్తున్నాం కదా అని ఆయన 2 డబ్బులు ఇచ్చిండు. చాలా మటుకు పప్పులు ఉప్పులకు చాలా మటుకు దాన్ని యూజ్ చేసి అయిపోయింది. సో ఇప్పుడు కూడా అంటే మీరు కూడా అలా పార్టీషన్ అయింది అప్పుడు, ఏది తడికి చెత్తకి పొడి చెత్తకి. అంటే మీరు చూస్తున్నారు కదా రోజు, అసలు 2 ఎప్పుడైనా డిజైన్ ఉందా? తడి చెత్త పొడి చెత్త అనేది కాదు. అంటే ఇది ఎందుకు కాదు అంటే ప్రజలలో అవగాహన రావాలి.
ఇప్పుడు మీరు తడి చెత్త పొడి చెత్త తీసుకొచ్చి ఒకటి దానిలో వేస్తున్నారు. ఆ, అంటే కార్మికుడు ఎప్పుడు సపరేట్ చేసుకోవాలి దాన్ని? ఎక్కడ ఎక్కడ సెగ్రిగేట్ చేసుకోవాలి? ఉమ్, సెగ్రిగేషన్ అనేది ఎట్లా జరగాలి? అందుకోసమే అవగాహన అనేది మన హౌస్ హోల్డ్స్కి రావాలి. హౌస్ హోల్డ్స్కి రావాలంటే మన ప్రభుత్వమే ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఉమ్, 2 డబ్బాలు ఇచ్చారు, అవి మంచిగా పప్పుల కుప్పలకు ఇప్పుడు ఖరాబ్ ఇప్పుడు అయిపోయి కూడా ఉంటుంది, అవి ఎప్పుడో స్క్రాప్ అయిపోయి కూడా ఉంటాయి. ఆ, అది పెట్టిన పథకం మంచిదే, ఉమ్, కానీ అది ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి అని అంటే వీళ్ళు మధ్యలో కొద్దిగా ఏం చేశారంటే ఏంఓఎస్ వాళ్ళు కానీ జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ ఏం చేశారంటే మీరు సపరేట్ చేయాలి అని చెప్పేసి అని అన్నారు. ఎక్కడ సపరేట్ చేయాలి? ఆ, ఓకే. చెత్త సేకరణ చేసి డంపింగ్ యార్డ్లో లైన్లో ఉండి డంప్ చేసి వచ్చేటప్పటికే మళ్ళీ ఉరకాలి, ఇంకా మిగతా ఇండ్లే తీసుకొని రావాలి. ఇవన్నీ చేస్తూ మళ్ళీ ఇవి సపరేట్ చేయాలి. ఈ సపరేట్ చేయాలంటే బండి ఎన్నో దగ్గర ఆపాలి. బండి ఎవరు ఇంటి ముందర నన్ను ఆపితే వాడు వచ్చి కొడతాడు, ఈ స్మెల్ అంతా ఏంది అని చెప్పి. అంటే దీనికి ఒక ప్రణాళికబద్ధకంగా లేరు. ఉమ్, బండ్లు ఎక్కడ పార్కింగ్ చేయాలి, బండ్లు ఎక్కడ ఉండాలి, ఈ స్మెల్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది ప్రణాళిక లేదు. ఇంటి కిరాయి కూడా ఇస్తలేరు ఈ బండ్లను చూస్తే. ఓ, కార్మికుల వెదలు చాలా ఘోరంగా ఉన్నాయి. ఇవన్నీ చెప్పుకుంటే ఎట్లుంటుంది అంటే అర్థనాదాలు లాగానే ఉంటాయి తప్ప తీర్చోడు ఎవడు దొరకడు. ఉమ్. అందుకోసం అడగడమే మానేసినాం. అంటే మీరు ఇంత చేసిన మొన్న వరదలు వచ్చినప్పుడు చూసుకున్నట్టయితే అలా పరుపులు నాలాలల్లా చెత్త మనం ఇప్పుడు ఎప్పుడైనా రోడ్డు మీద పోతుంటే బండి మీద పోతూ పోతూ ఇసిరేసుకుంటూ పోతుంటాం. అవును. సో ఇంకా ఎందుకు ఇది ఇన్ని అంటే ఆటోలు ఇచ్చినప్పటికీ గార్బేజ్ ఫ్రీ అన్నారు, మళ్ళీ గార్బేజ్ ఫ్రీ కాదు, డస్ట్ బిన్లు మళ్ళీ వచ్చినా డబ్బులు అయిపోయినాయి. అవును. ఆ బిన్లో కూడా ఇవ్వాలనే సొయ్యి లేకుంటే ఎందుకు అవుతుంది ఇది? అది ప్రజలలో అవగాహన లేక. అదేమంటే వీళ్ళు ఆఫీసర్లు ఏమంటే నువ్వు కరెక్ట్ చెత్త తీస్తే వాళ్ళు ఎందుకు వచ్చి రోడ్డు మీద వేస్తారు అని చెప్పేసి అని అంటారు. ఉమ్, వాడు కరెక్ట్ బండికి ఇస్తే మేము ఎందుకు తీసుకోము? ఉమ్, అవునా కదా? ఇప్పుడు అవును, ఓల్డ్ సిటీ ఉన్నది. ఓల్డ్ సిటీ ఏంటంటే లేట్గా వాడుకుంటారు, లేట్గా లేస్తారు. అవును. ఒక టాపిక్ ఉంది, చాలా మంది యూసిడి వాళ్ళని కూడా పెట్టారు ఆ, కదా అట్లా. ఇప్పుడు అక్కడ 10 గంటలకే పోవాలి. ఉమ్, ఇప్పుడు 10 గంటలకు పోయి 10 గంటల కంటే ముందు పోతే సీటు కొడతారు, సీటు కొడితే వాళ్ళు మమ్మల్ని కొడతారు అవు. లేచి. ఇప్పుడు 10 గంటలకు ఎప్పుడు చెత్త తీయాలి, ఎప్పుడు వచ్చి డంపింగ్ యార్డ్లో మేము పోయాలి? ఉమ్, డంపింగ్ యార్డ్ దగ్గర ఒక సమస్య. అవు, మీరు ఐబీటీ చూసి మన ఐబీటీ ఇమ్లిబన్ బస్ దగ్గర చూసినారో లేదో, అవు. బస్సులు ఎన్ని ఉంటాయి, మా చెత్త ఆటోలన్నీ లైన్లు ఉంటాయి ఆడ. Yes. వాటి మీద అజమాయిషి లేదు, ఎవరు దాని మీద పట్టించుకుంటూ లేడు, తొందరగా అన్లోడ్ చేయాలనేది లేదు. సో వ్యవస్థను మీరు ఆ, క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం కనుగొనకుండా కార్మికుల మీద నెపం వేస్తా అని చెప్పేసి అంటే ఒక్కసారి 2 సార్లు ఇంట 3సారి అసలు పట్టించుకోము ఇక. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ లో ఉన్న చెత్త 7,500 మెట్రిక్ టన్లు అయింది. అవును. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చేసరికి అది 9,000 పెరిగింది. అవును. అసలు మీ దగ్గరకు వచ్చేసరికి అసలు ఎంత అవుతుంది? ఇంకో క్వశ్చన్ దాంట్లోనే, ఇప్పుడు ఇమ్లీబన్ అన్నారు కాబట్టి దానికి ఆల్టర్నేట్ గా చాలా మటుకు మీ దగ్గరకు వచ్చే చెత్తలో వీళ్ళు తీసుకువెళ్ళే చెత్తకు చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు గ్రానైట్ రాళ్ళు కావచ్చు, మట్టి కావచ్చు, ఇవన్నీ నింపుకొని అక్కడ జవహర్ నగర్ తీసుకొస్తున్నారు. మీరు అవును. ఐడెంటిఫై చేసారు అట్లా? చేసినాము. అయితే ఇలా గ్యార్బేజ్ డిబ్రసీ. గార్బేజ్ అంటేనేమో సిఎండి వేస్ట్ దీనికి ఆ, ఇది. డిబ్రసీ అని అంటేనేమో మనకైతే కన్స్ట్రక్షన్ వేస్ట్ ఉన్నదో అవి. ఇక వాళ్ళు వెయిట్ కోసము మట్టి పిల్లలు వేసుకుంటారా లేకపోతే రాళ్ళు వేసుకుంటారా ఏందనేది జగమెరిగిన సత్యం, ఓపెన్ మీకు సీక్రెట్ మీ అది. దగ్గర ఎంత అవుతుంది చెత్త అసలు? అయితే మామూలుగా అయితే మొత్తం కాదు కానీ బల్క్ చెప్తా. ఓకే. బల్క్ది 1200 మెట్రిక్ టన్నులు. ఈ 1200 మెట్రిక్ టన్నుల పైసలే జిహెచ్ఎంసి అనవసరంగా పే చేస్తున్నది మన ఎవరికి రామ్కి. దానికి ఎందుకు అనవసరంగా పే చేస్తున్నది అని చెప్పేసి అని అంటే వాళ్ళు వసూలు చేయాలని అనుకుంటే తాజ్ బంజారా, తాజ్ కృష్ణ, లేకపోతే పెద్ద పెద్ద హోటల్స్, పెద్ద పెద్ద సినిమా హాల్స్, మాల్స్, వీళ్ళు హెవీగా బల్క్ జనరేట్ అవుతుంది. ఓకే. బల్క్ జనరేట్ అయితే కిలోకు ₹2.90 చొప్పున వీళ్ళు నిర్ణయించారు. జీవో ఉన్నప్పుడు అది ఎందుకు వసూలు చేయలేకపోతారు? ఏమనంటే మా మీద నెపము, మీరు అడ్డుకుంటారు కదా అని. మరి అడ్డుకుంటారు కదా అంటే మాకు మీరు ప్రాపర్గా న్యాయం చేస్తూ మాకు ఒక దారి చూపెడుతూ మీరు రామ్కి అనే టైంలో తీసుకొని వచ్చిండ్రు. రామ్కి వచ్చి మేము అగ్రిమెంట్ చేసుకుంటాం, దానిలో మీరు పొందుపరచాలని చెప్పేసి అని మీరు చెప్పితే, అది కాకుండా వాడు ఇంకో అగ్రిమెంట్ చేసుకొని మా పేరు లేకుండా ఉంటే మా పొట్ట కొడతానని అడ్డుకోకపోతే ఇంకా నీకు సహకరిస్తామా? అట్లా నెలకు వచ్చేటప్పటికి 1200 మెట్రిక్ టన్నులకు వాళ్ళు అన్యాయంగా రామ్కి కడుతున్నారు. మేము కోఆపరేట్ చేస్తుంటే. అవును. దీంట్లోనే ఇప్పుడు మాల్ అన్నారు. ఇప్పుడు మనము ఇంట్లో అంటేనేమో ఏదో ఒకటి అరటి పండు తొక్కనో అన్నమో లాస్ట్కు అదేదో ఒకటి చెత్త ఉంటుంది. మా మాల్స్ అంటేనేమో అంటే మనకు డబ్బులు వచ్చేటి, ఎందుకంటే వాటికి సంబంధించిన కవర్స్ కావచ్చు, అట్టపెట్టెలు ఇవన్నీ ఉండి దానికి డబ్బులు వస్తాయి. అట్లాంటప్పుడు కార్మికుడికి ఇవ్వాల్సిందిపై వాళ్ళు ఎందుకు దీన్ని తీసుకోవడం? అదే అంటే పూర్తిగా ఎవరి మీద కాన్సన్ట్రేట్ చేస్తారు అని అంటే
పని చేస్తున్నాడు వీడు, చెత్త తీస్తున్నాడు కార్మికుడు, ఫోన్లే వీనికి ఒక అట్ట పోతేంది అని చెప్పేసి అని ఒక హ్యుమానిటీ లేదు. లేదు. ఏమైనా కూడా వీళ్ళు లక్షలు లక్షలు సంపాదిస్తున్నారు, వీళ్ళ దగ్గర మస్తు ఉన్నది అని చెప్పేసి అని ఒక నేరో మైండ్ తోటి ఉన్నారు. ఇప్పుడు పెద్ద మాల్ ఉన్నది, పెద్ద మాల్లో అట్టలు వస్తాయి, అట్టలు వచ్చినప్పుడు కార్మికునికి ఇవ్వకుండా చెత్తనేమో కార్మికునికి ఇస్తే అట్లేమో నువ్వు అమ్ముకుంటా అంటే అదెక్కడ న్యాయం? సో దాన్ని ఎక్కడికక్కడ మా దృష్టికి వచ్చినప్పుడు అడ్డుకుంటున్నాము. లేదు మేము చెత్తనే తీయం. మరి ఇప్పుడు మేము ఆ చెత్త తీస్తే వచ్చే దానిలోకి వెళ్ళి ఏదన్నా రీసైక్లింగ్ అట్టలో గిట్టలు వస్తే మాకు డీజిల్కి వెళ్ళిపోతాయి, డైలీ చాయపాడి మందం ఏదో ఖర్చులకు వెళ్ళిపోతాయి అనే ఆశకే నువ్వు ఎంత కష్టపెట్టినా కూడా చెత్త తీసుకొని పోతాము. ఇంకా నీ చేతులకి వెళ్ళి ఇచ్చేది కూడా ఏం లేదు, ఆ షాపులోనే అడుక్కోవడమే పైసలు. ఆ అట్టలు కూడా వాళ్ళే తీసుకొని పోతానంటే దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము, ఖచ్చితంగా వ్యతిరేకిస్తాము. కంపల్సరీ రీసైక్లింగ్ ఐటెంలు మా కార్మికులు, ఏ కార్మికుడు అయితే అక్కడ నుంచి చెత్త సేకరణ చేస్తున్నాడో ఆ అట్టలు కానీ రీసైక్లింగ్ బాటిల్ కానీ మా కార్మికునికే ఇవ్వాలి. అది ఓకే. ఇప్పుడు ఏఎంహెచ్ఓ వ్యవస్థ అంతా కూడా తీసేయడం జరిగింది. ఇప్పుడు సాలిడ్ వేస్ట్ వాళ్ళకి సంబంధించి ఏదైతే ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్స్కి ఇచ్చారు, ఓకే, అంటే మీకు వాళ్ళకి అండర్స్టాండింగ్ వచ్చిందా? సేమ్ మళ్ళీ పాత చింతకాయ పచ్చడి లెక్కనే వాళ్ళ లెక్కనైనా వీళ్ళు కూడా? లేదు, అంటే డీలతో మేము ఇంకా కలిసి పనిచేయలేదు కదా ఇప్పటి వరకు. ఎక్కడో కొన్ని జాగాలలో డీలు ఉన్నారు, వాళ్ళ పాత డీలు అయితే వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళే కాబట్టి వాళ్ళతో మాకేం ఇబ్బంది ఏం లేదు. వాళ్ళకి ఇంకోటి ఏంటంటే కార్మికుల ఇబ్బందులు కూడా తెలుసు వాళ్ళకు. వాళ్ళు వైట్ కలర్ ఉద్యోగం కాదు వాళ్ళది, డాక్టర్లు అంటే వైట్ కలర్ ఉద్యోగం కాబట్టి వీళ్ళది డిఫరెంట్ ఉండేది. కానీ డీఈలు కోఆపరేట్ చేస్తారని ఆశిస్తున్నాము, ఎందుకంటే ఉన్న డీఈలు అయితే చాలా కోఆపరేటివ్గానే ఉన్నారు. ఇక 100% అయితే ఉండరు, కానీ ఉన్నంతలో వీళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళే కాబట్టి మాకు కోఆపరేట్ చేస్తారని ఆశిస్తున్నాం. అంటే మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఆర్టీసీలో చూస్తే ఎన్ఎంయూ నుంచి మొదలుకుంటే ఫస్ట్ కార్మిక యూనియన్లు అని అంటే మనకు ఆర్టీసీ గుర్తుకొస్తారు, పెద్ద పెద్ద లీడర్లు గుర్తుకొస్తారు. సో మీరు చూసానేమో చిన్న ఏజు ఇంత అంటే మాస్, మళ్ళీ రిక్షా ఏదైతే స్వచ్ఛ ఆటో టిప్పర్లు అని అంటే మాస్, వీళ్ళందరినీ అసలు ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు? అంటే వాళ్ళతోటి మింగిల్ కావాలంటేనే ఇష్యూ. సో మీరు ఎట్లా వాళ్ళతోటి కోఆర్డినేషన్ చేస్తున్నారు అసలు? అయితే ఏంటంటే నేను పెరిగిన వాతావరణము, మా ఊరు ఎక్కడనో పచ్చి పల్లెటూరు అనుకోరు, ధర్మపురి పక్కన ఒక రామాయపల్లి అని ఒక విలేజ్. సఫాయి కార్మికులు ఉండేటోళ్ళు, సఫాయి కార్మికులు ఆల్మోస్ట్ దళితులే. సో వాళ్ళు మా నాన్న ఉప సర్పంచ్గా చేసిండ్రు. మా ఇంటికి వచ్చి చెప్పేటోళ్ళు, అన్న ఇట్లయింది అట్లయింది అని చెప్తే నాకు అప్పటి నుంచే కన్సర్న్, అంటే ఈ కార్మికులు ఇట్లుంటారు అనేది. ప్లస్ కొన్నిసార్లు చీఫ్గా చూసేటోళ్ళు పట్టణంలో ఈ కార్మికులు వీళ్ళు వస్తే చెత్త బండి ఆయన వస్తేనే పక్కకు పోవడము, ఇంకో రకంగా పోవడము. దీనిలో కొంతమంది నాకు రిలేషన్ ఉండేటోళ్ళు, రిలేషన్ ఉండి ధర్మపుల్లో మా రిలేషన్ ఉండి నా దగ్గరకు వచ్చి అరే అని అంటారు కదా. ఇప్పుడు నాకంటే పెద్దోడు అన్న వరుస అయితే నన్ను అరే తమ్ముడు అని చెప్పేసి అనేటోడు, ఛాయ్ తాగేవరా అని చెప్పి వాళ్ళు ప్రేమగా పిలిచేటోళ్ళు. వీళ్ళు వస్తే ఆ హోటల్ దగ్గర కాస్త చీదరించుకున్నట్టు ఏవగించుకున్నట్టు ఆ రకంగా చూసేటోళ్ళు. నేను ఆ పరిస్థితులను చూసి ఓకే ఏదైనా దేవుడు అవకాశం కల్పిస్తే చూద్దాం, వీళ్ళకైనా సేవ చేసే అవకాశం వస్తుందేమో అన్నట్టు అప్పుడు అట్లా అనిపించేది. సో వారి పట్ల పూర్తి అవగాహన ఉన్నది కాబట్టే ఇలా మనం కార్మికులతో మమేకమైనము, వారు కూడా వాళ్ళ హృదయాలలో పెట్టుకున్నారు. ఇలా ప్రాంతాలకు అతీతంగా రాయలసీమ నుంచి ఇక్కడ చాలామంది కార్మికులు ఉంటారు, మాదిగ కులస్తులు ఉంటారు, బోయ కులస్తులు ఉంటారు, ఇంకా కొన్ని బీసీ కులాలు కూడా ఉంటాయి, ఒడ్డెరాయి గొల్ల ఇటువంటి కులాలు కూడా ఉంటారు. కానీ వాళ్ళ ఈ కులాలు మతాలు ప్రాంతాలు అన్నీ మర్చిపోయి వాళ్ళు మనుషులుగా ప్రేమిస్తున్నారు. ఇప్పుడు నన్ను ఇంత మనిషి లెక్క వాళ్ళు ఆదరిస్తున్నారు, ఏదన్నా వాళ్ళ ఇళ్ళ ఫంక్షన్ అయినా ఏదైనా కూడా బాగా ఆదరిస్తున్నారు. నాకు కూడా మనం కోరుకున్నది ఏంది, కార్మికులతో మమేకం కావాలి, వాళ్ళకి మంచి చేస్తే మనకు మంచి జరుగుద్ది అనే ఒక సిద్ధాంతంతో వాళ్ళతోటి మమేకమైన. అంటే మీ చిన్న ఏజ్ కార్మికులు అంతా కూడా ఉన్నారు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో కార్మిక నాయకులు అంటే చాలా తగ్గిపోయింది. అంటే ఆ వ్యవస్థను కూడా మాయం చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి మీకు కూడా అవకాశం ఉంది. సో నెక్స్ట్ ఏమన్నా ఫ్యూచర్లో ఏమన్నా రాజకీయాల్లోకి వచ్చే అవకాశం అయితే అన్న ఒక్క మాట చెప్తా, కార్మిక వ్యవస్థను అన్ని పార్టీలు నిర్వీర్యం చేసినాయి. ఒక ఇప్పుడున్న రూలింగ్ పార్టీ కావచ్చు, అంతకు ముందున్న రూలింగ్ పార్టీ కావచ్చు, అధికారంలోకి రావడానికి అయితే మీరే కదా. అయితే కార్పొరేట్ వ్యవస్థ మెప్పు పొందడానికి సరే మేమే కార్మికులమే మోసేది మేమే, కాకపోతే ఒక కార్పొరేట్ వ్యవస్థ మెప్పు పొందడానికి పెట్టుబడుల కోసము యూనియన్లే రిజిస్ట్రేషన్ కావద్దు అని చెప్పేసి అని ఒక చండాలమైన ఒక దుర్బుద్ధితోని ఆర్డర్లు వేసిన కఠినమైనటువంటి నాయకులు కూడా ఉండరు. కార్మికులు ఏకమైతే ఏదైనా జరుగుతుందేమో అని. ఇలా కార్మికులను ఆదుకునేటోడు ఎవరు లేరు. మంచి దివంగత నేతలు, మంచి మంచి డైనమిక్ లీడర్లు ఉండరు. పీజీఆర్ గారు కానీ, ఆల నరేంద్ర గారు కానీ, లేకపోతే మా గురుగారు నాయన నరసింహారెడ్డి గారు కానీ, ఇంకా చాలా మంది పేర్లు అందరూ చెప్పకపోవచ్చు. కానీ
వీళ్ళు ఉంటే తెల్లారిసరి కార్మికులందరూ వాళ్ళ ఇంటి దగ్గర ఉండేటోళ్ళు. అయ్యాకి ఈ ప్రాబ్లం ఉన్నదని అంటే వాళ్ళు ఎంబడే వచ్చి రియాక్ట్ అయ్యేటోళ్ళు. కానీ ఇలా కార్మికులను పట్టించుకునే నాయకులు లేడు. నాతోటి అయినంత మటుకు సరే ఏజ్ అంటారా ఇక, సరే అనుభవం మించిన ఏజ్ ఏమున్నదిలే కానీ ప్రజలు ఆశీర్వదిస్తే ఏజ్ ఏమున్నది, మనం సేవ చేసుకుంటూ పోవాలని చెప్పేసి అని అనుకుంటున్నాము. ఇలా కార్మికులకైతే ఎస్పెషల్లీ జిహెచ్ఎంసీలో మున్సిపల్ శాఖ మొత్తం తెలంగాణలోని మున్సిపల్ కార్మికులు వాళ్ళు అవుట్ సోర్సింగ్ వాళ్ళు కావచ్చు, ఇంటింటి చెత్త సేకరణ చేసేటోళ్ళు కావచ్చు, ఎవరైనా నాకు ఈ ప్రాబ్లం ఉన్నది, నాకు ఇక్కడ అన్యాయం జరిగింది అని అంటే మాత్రం నా కాల ఆగదు, వెళ్ళి అటెండ్ అయితే అవుతాం. న్యాయం జరుగుద్దా లేకపోతే దాని మీద చర్చ ఏం జరుగుద్ది అనేది తర్వాత సంగతి, కానీ ముందు అటెండ్ చేస్తా. అటెండ్ చేసి నిజంగానే వారికి అన్యాయం జరుగుతుంది కార్మికులకు అనుకున్నప్పుడు ఏ అధికారిని కలిస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, ఏ రాజకీయ నాయకుడిని కలిస్తే సాల్వ్ అవుతుంది అని వారిని తెలివితో ఒప్పించే ప్రయత్నం చేస్తున్నా. ఇంతకు ముందులాగా మొరటుగా బంధులు చేస్తాం, అర్థాలు చేస్తాం అని చెప్పేసి అని పోతే ఇవాళ రేపు బంధులు అర్థాలకు భయపడేవాళ్ళు ఎవరు లేరు. అప్డేట్ అయింది. ఒకవేళ నిజంగానే బంధులకే పోతే దాని ఎఫెక్ట్ ఎట్లుంటో చూపించాలి. రేపటి నుంచి ఇంటింటి చెత్త సేకరణ బంద్ అని మనం అన్నామనంటే అది 100% జరిగేటట్టుంటేనే అనాలి. అనడంతో పాటు మళ్ళీ దాని కంక్లూజన్ ఏంది, ఒకవేళ మీ డిమాండ్ నెరవేరుస్తున్నామే అని చెప్పేసి ప్రభుత్వం అంటే దాన్ని ఎట్లా మనం కంక్లూడ్ చేసుకోవాలి. సో పిలుపు ఇచ్చే ముందు కంక్లూజన్ కూడా ఏందనేది తెలుసుకొనే చేయాలి. కాబట్టి మనము దేవుడిచ్చిన ఆ తెలివితోటి మీలాంటి పెద్ద మనుషుల ఆశీర్వాదంతో ముందరికి పోతున్నాం. అంటే మీరు ఓన్లీ స్వచ్ఛ ఆటోస్ అంటే జిహెచ్ఎంసీ అనే కాకుండా ఇంకా వేరే లేబర్ యూనియన్ అంటే కార్మికులతో ఏమైనా పని చేస్తున్నారో వాళ్ళు ఎవరైనా మీ దగ్గరకు వచ్చారా? ప్రైవేట్ ఉద్యోగులు చాలా మంది వస్తారు. ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలలో పనిచేసేటోళ్ళు, ఏషియా బుక్ హౌస్ అని ఒక కంపెనీ ఉంటుండే. ఆ కంపెనీలో అది ఈ బుక్కులు తయారు చేసే కంపెనీ. ఆ కంపెనీలో విజయవాడకు సంబంధించిన ఒక అబ్బాయి పెళ్లి చేసుకొని 2 నెలలకే ఆ మిషన్లో పడి ఏళ్ళు కట్టాను ఇట్లా 2012. అప్పుడు ఇంకా బాగా బాగా ర్యాష్గా ఉంటుంటే నేను 12 అంటే ఇప్పటికప్పుడు తేడా ఉంది కదా. అప్పుడు మరి ఆయన విజయవాడ పిల్లాడు నా దగ్గరికి వచ్చి అన్న ఇట్లా ఏళ్ళు కట్టని మేనేజ్మెంట్ని అడిగితే వాళ్ళు ఏమి నష్టపరిహారం ఇచ్చినట్లేరు అది అని వాళ్ళు ఏడిస్తే, ఇప్పుడు మేము లీడర్గా వస్తే నీకు వచ్చే నష్టపరిహారం తగ్గుద్ది, ఫస్ట్ నువ్వు వెళ్ళి మాట్లాడుకో, ఇఫ్ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ మేము వస్తాంలే అని చెప్పినాం. అన్నాక వాళ్ళు వెళ్ళి మాట్లాడితే ఏదో తక్కువ అమౌంట్ ఇస్తాము నువ్వు ఎవరికైనా చెప్పుకో అని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బెదిరించి పంపించారు కేరళ మేనేజ్మెంట్. దాని తర్వాత మేము పోయినాము. నా లైఫ్లో ఫస్ట్ టైం ఏకదాటిగా 35 నిమిషాలు మాట్లాడి మదర్ ప్రామిస్ చెప్తాను 18 lakhs ఇప్పించాను నేను ఆ కార్మికునికి. అంటే బెదిరిస్తారా లేకపోతే మాట్లాడడం అంటే ఒప్పియడం. సరే దానిలో బెదిరింపు ఉండొచ్చు, బతిలాడు ఉండొచ్చు, ఎగ్జాంపుల్స్ ఉండొచ్చు, మనం ఏం చేస్తాం అనేది ఉండొచ్చు, ఏదైనా కూడా. ఇప్పుడు చర్చ జరిగినప్పుడు కంపల్సరీ అన్ని రకాలు ఉంటాయి కదా. ఇప్పుడు వాళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళు బెదిరియరా? వాళ్ళకి ఎమ్మెల్యేలు తెలుసు, ఎంపీలు తెలుసు, వాళ్ళది ఒక వ్యవస్థ నడిచినప్పుడు అందరు తెలుసు. అయినా కూడా వాటికి బెదరకుండా వాళ్ళని ఒప్పించడమే ఫైనల్గా కంక్లూజన్. ఏంటంటే మీరు హ్యుమానిటీ గ్రౌండ్ చేయాల్సిందే అని చెప్పేసి అని ఒప్పిస్తే వాళ్ళు మేనేజ్మెంట్ కూడా సాటిస్ఫై అయ్యి వాళ్ళు చేసిండ్రు. దాని తర్వాత వారు మాకు కూడా యూనియన్కి ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తున్న క్రమంలో మేనేజ్మెంట్ కూడా సపోర్ట్ చేసినాయి. సో అట్లా మేనేజ్మెంట్ను వర్కర్లను బ్యాలెన్స్ చేసుకుంటూనే ముందరకు పోతున్నాం. ఓకే. సో ఫ్యూచర్లో రాజేందర్ని ఎమ్మెల్యేగా చూడొచ్చా? రాజకీయాల్లో అంత ఆశ లేదు. అదే మనిషికి ఆశ ఉండాలి కానీ ఒక అంటే ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ అని నేనేమి ఊహించుకోవట్లేదు కానీ దేవుడు ప్రజలు కార్మికులు ఏదన్నా అవకాశం కల్పిస్తే ఇప్పుడు ఎక్కడనో మారుమూల ప్రాంతంలో పుట్టినామన్నా పుట్టి ఈడికి వచ్చి ఇక్కడ చదువుకొని ఈ స్థాయికి వస్తామని కూడా అనుకోలేదు. ఈ స్థాయి వరకు వచ్చినాము. నా ప్రయత్నం ఉంటుంది కానీ దేవుడు అవకాశం కల్పించి ఒకవేళ కార్మికులను నెత్తిన పెట్టుకుంటా అంటే నేను వాళ్ళని నెత్తిన పెట్టుకోవడానికి సేవ చేయడానికి అయితే ముందుకు వస్తా. సో అంటే మీరు మాట్లాడిన దాంట్లో అంటే చెత్త ఆటోలకు సంబంధించి 150 రూపాయలు వాళ్ళు ఎక్కువ అడుగుతారు అనేది మనం ఇళ్ళలో చాలా చూసినాం. సో వాళ్ళ వెనకాల ఎన్ని వెదలు ఉంటాయి వాళ్ళకి అన్నిటి కాదు ఏంటనేది మీరు చెప్పారు. కరోనా సిచ్యువేషన్లో కూడా ఎంతమట్టుకు స్వీపర్లు వాళ్ళు ఉన్నారు వాళ్ళని చూసారు. కానీ మీ అన్న తర్వాత తెలిసింది నిజంగా కూడా కరోనాలో వాళ్ళు టాబ్లెట్స్ కావచ్చు, వాడిన గ్లౌజెస్ కావచ్చు, అన్నీ కూడా చెత్త ఆటో కార్మికులు తీసిన సందర్భాలు ఉన్నాయి. సో ఇవన్నీ అంటే ప్రజలకు తెలుసా లేదా అని మీ మాటల్లో మాత్రం ఇవన్నీ కూడా ఉంది. సో మీరు అనుకున్నట్టుగా ప్రభుత్వం నుంచి కూడా మీకు ఏదైనా అంటే ఆటో కార్మికులకు ఇదే కాకుండా ఎక్స్టెన్షన్ అంటే 10,000 వరకు కూడా మేము ఏమనుకుంటున్నామంటే మా చెత్త ఆటోలకు సంబంధించిన జేఏసీలు ఉన్నాయి. ఓకే.
ప్లస్ అసోసియేషన్లు ఉన్నాయి. ఉమ్, ఇప్పుడు ఓఆర్ఆర్ దాకా ఇండివిజువల్గా యూనియన్ రిజిస్ట్రేషన్లు అవి కూడా ఉన్నాయి. ఓకే. ఎగ్జాంపుల్ ఇప్పుడు శంకర్పల్లి ఉన్నది, ఉమ్, అది ఓఆర్ఆర్ అవతల, అవతల. కానీ అది కూడా మా యూనియన్. ఉమ్, వరంగల్ మాదే, కరీంనగర్ మాదే. సో తెలంగాణలో ఉన్న అన్ని ఈ చెత్త ఆటోలకు సంబంధించి జిహెచ్ఎంసీ 100% మేము ఉన్నాము. ఓకే. ఇక కొన్ని ఇప్పుడు వరంగల్ లాంటి ప్రాంతాలలో కొన్ని ఉంటే ఉండొచ్చు, కానీ వాళ్ళు కూడా మనం చేసే కార్యక్రమాలను చూసి వాళ్ళు మనతోటే ఉన్నారు. ఉమ్, అల్టిమేట్గా ఏంటంటే ఈ ఇంటింటి చెత్త సేకరణ చేసే కార్మికులకు ఒక బోర్డు ఏర్పాటు చేయాలి, ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. ఉమ్, ఒక కార్పొరేషన్ ఎందుకు ఏర్పాటు చేయాలని ఇది గొంతమ్మ కోరికలు లెక్క చూడొద్దు. ఓకే. ఎందుకంటున్నామంటే మా వాళ్ళకి ఏదైనా జరిగితే ₹1,00,000 2,00,000 ఇవ్వాలని అంటే మిమ్మల్ని బతిలాడుకోవాలి, ఇయ్యరు. ఏదన్నా ఆటోలు ఖరాబ్ అయినాయి అని చెప్పేసి అంటే దానికి ఇవ్వరు. నెలకు వచ్చే 30,000 మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీకు వెహికల్ ఉంటుంది, మీకు వెహికల్ గురించి పూర్తి అవగాహన ఉన్నది. 11 సంవత్సరాలు 12 సంవత్సరాలుగా ఇంత బల్క్ గ్యార్బేజ్ని దానిలో అన్నము అదొకటి తోటి పడితే ఎక్కడన్నా ఆ ఆటో ఉంటుందా? ఉండదు. చిలుము అవన్నీ వచ్చేసి అంత జంగువట్టి వెళ్ళిపోతుంది కదా. అవును. మాకొచ్చే నెలకొచ్చే 30,000 బాడేడ కట్టించుకోవాలి, నీకు ఎట్లా సేవ చేయాలి? అవును. సో ఇది ప్రభుత్వాలు ఆలోచించాలి కదా. మేము మీకే సేవ చేస్తున్నాం కదా, మీకే మంచి పేరు వస్తున్నది కదా. ప్రభుత్వం అంటుంది కదా, మీకు ఫ్రీగానే ఇచ్చినాం కదా, ఇన్స్టాల్మెంట్ అన్ని కట్టేసి ఈఎంఐ కట్టేసి. ఫ్రీగా ఎవరికి ఇవ్వలే, ఉమ్, ఆటోలు ఫ్రీగా ఇవ్వలే, ఉమ్, సబ్సిడీ మీద ఇచ్చింది. ఉమ్, 20% ఎస్సీలకు 80 లక్షలు 60,000 కట్టించుకున్నది, బీసీలకు 80,000 కట్టించుకున్నది, ఆటో ఇప్పించిండ్రు. ఈఎంఐ మాత్రమే వాళ్ళు కట్టిండ్రు. ఇంకోటి తెలుసా, ఒక భయంకరమైన నిజం చెప్తాను మీకు. వైట్ కాలర్ నేరము, నేను అది జిహెచ్ఎంసీ మీదనే ఆరోపిస్తాను. ఎందుకంటే మొత్తం మా కార్మికులది దాన్ని ఏమంటే సిబిల్ పోయింది. ఓహ్, నేను తప్పు చేస్తే సిబిల్ పోయింది, నేను ఈఎంఐ కట్టకపోతే సిబిల్ పోయింది అంటే నాది బాధ్యత. అవును. మీరు ఇంత ప్రగల్భాలు పలుకుతారు, మేము ఆటోలు ఇప్పించినాం ఫ్రీగా ఇచ్చినాం అని చెప్పేసి ప్రగల్భాలు కలుపుతాను కదా. మీరు ఫ్రీగా మాకు సిబిల్ కూడా పోగొట్టిండ్రు, మీరు ఫ్రీగా మమ్మల్ని ఆర్థిక నేరస్తులను చేసిండ్రు. ఎందుకు ఎట్లా? సిబిల్ పోయింది. ఇప్పుడు ఏ ఒక్క 4,500 మంది కార్మికులది సిబిల్ మైనస్. అంటే ఈఎంఐ కట్టలేదు. వీళ్ళు ఈఎంఐ కట్టలేదు. బ్యాంకర్లను పిలిచి మాట్లాడతామన్నారు. చాలాసార్లు నెత్తినోరు కొట్టుకొని చెప్పినాము, మా సిబిల్ పోతున్నది, ఏదైనా టీవో లేకపోతే ఇంకా లోన్ తీసుకుందాం అని చెప్పేసి అంటే సిబిల్ మైనస్లలో చూపిస్తున్నది, ఎక్కడ లోన్ రావట్లేదు అని చెప్పేసి అంటే వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా కూడా అరణ్య రోదన లెక్కనే అయింది మా పరిస్థితి. సో దీని మీద అసలు జిహెచ్ఎంసీ మీద చర్యలు కూడా తీసుకోవాలి. 4,500 మంది సిబిల్ పోగొట్టిన ఘనత మీది అని చెప్పేసానంటే ఇప్పుడు మీ సిబిల్ పోతే మీకు ఎంత బాధ అనిపిస్తుంది? అవునా కాదా? మీకు సేవ చేయాలి. హైదరాబాద్ నీటుగా ఉండడానికి ఇంటింటి చెత్త సేకరణ పొద్దుగాల 5 గంటలకు లేచి చెత్త తీసుకొని పోవాలి. తీసుకొని పోకపోతే ఏం వచ్చులు మమ్మల్ని ఇచ్చేస్తారు. ఎవ్వరు చూసినా టార్గెట్ సచ్ ఆటో టిప్పరే పొద్దున లేస్తే. ఓకే. శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్, ఎస్ఎఫ్ఏ, ఎస్ఆర్పి, డిసి ఏం వేయచ్చు. లాస్ట్ కమిషనర్ కూడా వాడు మా ఇంటికి రాలేదని చెప్పేసి మాట్లాడిన సంఘటనలు ఉన్నాయి. అంటే అందరికి మేమే టార్గెట్. పోనీ మేమైనా సంపాదిస్తున్నామంటే మీకు సేవ చేస్తున్నాము. ప్రజలే 50 100 వాళ్ళకు నచ్చితే 200 వాళ్ళే ఇస్తున్నారు తప్ప వీళ్ళు లేరు. వీళ్ళు మొత్తం మా జీవితాలను కొలాప్స్ చేసిండ్రు. ఎందుకు కొలాప్స్ చేసిండ్రంటే ఒక లోన్ రాదు. పిల్లలను చదివించుకుంటా ఉంటే ఏదైనా లోన్, పర్సనల్ లోన్ కోవాలంటే రాదు, సిబిల్ పోయింది. ఎవరి కారణం చెప్పండి? మీరే కదా బండ్లు ఇప్పించారు. మరి టైం టు టైం కట్టాలి కదా. లేకపోతే బ్యాంకులను పిలిచి మేము 6 నెలలకు కడతాం, నెలకు కడతాం, లేకపోతే సంవత్సరానికి కడతాము, కానీ ఆ ఎఫెక్ట్ మా వాళ్ళ మీద పడవద్దు అని చెప్పేసి మీరు చెప్పాలి కదా. ఈ రోజుకి చెప్పలేదు. వాహనాలకు సంబంధించి చూసుకున్నట్టయితే చాలా మటుకు చలాన్లు పడుతున్నాయి. అలాగే ఫస్ట్ చూసుకుంటే వాళ్ళకు కొంతమందికి డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేకుంటే దీంట్లో ఆర్టీఏకి సంబంధించి జిహెచ్ఎంసీకి మీరు కూడా ఏదో ఇబ్బంది తలెత్తింది అని చెప్పేసి అన్నారు. ఏమైతుందంటే ఆర్టీఏకి ఏమో టార్గెట్ కావాలి. అవును. ఆ టార్గెట్కు చెత్త బండ్లు 1,000 పేరుకుపోయి ఉన్నాయి. ఓకే. ఈ 1,000 పేరుకుపోవడానికి కారణం ఎవరు? ఇక్కడ మిస్అండర్స్టాండింగ్ ఏంటంటే ఫస్ట్ ట్యాక్స్ మీరు కట్టుకోవాలి అని చెప్పేసి అనుకుంటే ఎవ్రీ మంత్ 900 ఏదో ట్యాక్స్ వచ్చేది. సో మీరు కట్టుకోవాలని చెప్పేసి పక్కా చెప్తే ఏ కార్మికుడు అక్కడ కట్టుకునేటోళ్ళు. మేమే ట్యాక్స్ కడతామని చెప్పి ఇలా 11 సంవత్సరాల తర్వాత పేరుకుపోయిన ట్యాక్స్ మీరు కట్టాలి అని చెప్పేసి అంటే ఊరేసుకునే పరిస్థితి కార్మికులది. 70,000 80,000 లక్ష అని చెప్పేసి అంటే మేము ఏడుకెళ్ళి కట్టాలి. ఆటో కట్టిందే 70,000 80,000, ట్యాక్స్ 70,000 80,000 కట్టాలి. వారు ఆర్టీఓలు గుంజుకొని తీసుకొని పోయి ఆడ పెడతారు. దానికోసం మళ్ళీ వీళ్ళకి చెప్పాలి, వాళ్ళకి చెప్పాలి. అరే చెత్త తీసే కార్మికుడి మీద గిన్నె ఆంక్షల. సింపుల్గా మీరు మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేయండి, మా బడ్జెట్ మాకు కేటాయించండి, మేము మీకు సేవ చేసి చూపెడతాం. ఈడ చెత్త ఉన్నది అని చెప్పేసి అంటే పూర్తి బాధ్యత మేము వహిస్తాము. ఒక్కసారి ఎంతోమందికి అవకాశాలు ఇస్తారు కదా.
మేము చేసే చూపెడుతున్నాం కదా. మరి నిజంగానే చెత్త ఆపితే మరి భరిస్తారా? ఉమ్. ఇంటింటి చెత్త సేకరణ కనుక ఆపితే భరిస్తారా? ఇంట్లో చెత్తనే ఉంటేనే కంపు 2 రోజులు కొడుతుంది, ఉంటేనే బయట కంపు కొడుతుంది అది. బయటకు వస్తే సో మా రిక్వెస్ట్ ప్రభుత్వానికి, మా కార్పొరేషన్ ఏర్పాటు చేసి మాకు ఒక ఫండ్ కేటాయించండి మీకు నచ్చినంత. ఓకే. మిమ్మల్ని డిమాండ్ చేస్తలేము. ఆ ఫండ్ కూడా దేనికి, పోయిన కండెమైన ఆటోల ప్లేస్లో పాత ప్లేస్లోనే మళ్ళీ కొత్తగా మీయమని అంటలేము, కండెమైన ప్లేస్లోనే కొత్త బండ్లు ఇవ్వండి. ఉమ్. మా భార్య పిల్లలు చదువుకుంటానికి, భార్యల ఆరోగ్యాలు కానీ పిల్లలు చదువుకుంటానికి కానీ ఒక మంచి స్కూల్ అడ్మిషన్ ఇవ్వండి. మేము బండ్లు ఎక్కడైనా పార్క్ చేద్దామంటే ఎవ్వరు కూడా ఇస్తలేరు. ఇప్పుడు నేను కూడా నా ఇంటి ముందర చెత్త ఆటో పెడతానంటే వాసన వస్తుందని చెప్పేసి నేను కూడా ఒప్పుకోను, మీరు కూడా ఒప్పుకోరు, ఎవరు ఒప్పుకోరు కదా. అటువంటిప్పుడు దానికి ఒక పర్టికులర్ ప్లేస్ అంటూ చూపెట్టండి. ఎందుకు అంటున్నా ఇది అంటే అడిగినా కొద్ది అన్ని చెప్తాను అని చెప్పేసాను కాదు, కానీ జామే ఉస్మానియా దగ్గర వెహికల్ పెడతారు. వెహికల్ పెడితే ఆడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఒకడు అద్దం బలకు కొడతాడు, బ్యాటరీ ఎత్తుకపోతారు. ఓ. ఆ బ్యాటరీ ఎత్తుకొని పోతే మళ్ళీ బ్యాటరీ పెట్టాలంటే 7,000, అద్దం బలిగిపోతే అద్దం కట్టాలంటే దానికి 5,000. సో ఇవన్నీ చేయించుకుంటే అసలు ఏంది మా పరిస్థితి ఏంది అంటే మీకు సేవ చేసుకుంటే వెనకడ కదా గులాంగిరి చేసినట్ట. సో ఇట్లున్నది కాబట్టి ఒక పర్టికులర్ ప్లేసు ఊరవతలేనన్నా చూపెట్టు. మాకు బిల్డింగ్లు కట్టి మనం అంటలేము, ఉత్త సిమెంట్ రేకులు వేసుకొని ఉంటాము. నువ్వు మళ్ళీ డెవలప్మెంట్ కోసం అది కాల్ చేయాలంటే ఇంకో దగ్గర పోతాం, మిమ్మల్ని ఎదిరియకుండా. మీకే సేవ చేస్తున్నాం కదా. ఇప్పుడు అన్నం వడ్డించేటోడిని అరే ముందు తినండిరా మీరు, మీరు తింటే మీరు మంచిగా వడ్డిస్తారని చెప్పేసి అని చూసుకునే మనము 365 రోజులు జీవితాంతం నీ చెత్త తీసే కార్మికుడు నేరకంగా చూసుకోవాలి మీరు. వాళ్ళ లైఫ్ మంచిగా ఉంటేనే కదా, వాడు ఆరోగ్యంగా ఉంటేనే కదా, వాడి భార్య పిల్లలు మంచిగా ఉంటేనే కదా మనశ్శాంతిగా పనిచేస్తాడు. ఏడ్చుకుంటా పని చేస్తే మీకేం మంచి జరుగుద్ది? సో ప్రభుత్వాలు ఆలోచించాలి. సరే గత ప్రభుత్వం నేను బండ్లు ఇచ్చినా అని చెప్పేసి అని చేతులు దులుపుకున్నదా, ఏం జరిగిందో జరిగింది. కానీ ఇప్పుడు మీరు రూల్లో ఉన్నారు, మా ముఖ్యమంత్రి గారిదే ఈ శాఖ కాబట్టి కంపల్సరీ దీని మీద మీరు ఎంతో మందికి మంచి చేస్తున్నారు. అసలు ఎడమ చేతితో నువ్వు ఇట్లా విదిలిస్తే చాలు మా కార్మికుల జీవితాలు బాగుపడతాయి. సో ఇది వారి దృష్టి పోతే మంచిది. ఓకే. సో మీ పర్సనలే కాకుండా అలాగే చెత్త అంటే స్వచ్ఛ ఆటో టిప్పర్లకు సంబంధించి కార్మికుల వెదలు కూడా అందరికి తెలిసేలా చేసారు. అలాగే 150 రూపాయలు అంటే ఆ కార్మికునికి ఎంత విలువైందో కూడా అంటే చాలా మటుకు కూడా 150 రూపాయలు అంటే ఎక్కువ అనుకున్న సందర్భాలు ఉంటాయి. అనుకుంటాను సో అనుకుంటాను. వీటన్నిటి కూడా మీ బాధలు కావచ్చు, వెదలు కూడా వాళ్ళ కష్టం ఏ విధంగా ఉందనేది కూడా మాకు చెప్పినందుకు థ్యాంక్ యూ సార్. మీకు థ్యాంక్ యూ అన్న. ఎందుకంటే మీరు అంటే మమ్మల్ని గుర్తించటోళ్ళే లేరు అని చెప్పేసి అనుకుంటున్న క్రమంలో మీరు మా వెదలను చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎల్లవేళ మా కార్మికులు మీకు అండగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. సో ఇది స్వచ్ఛ ఆటో కార్మికులకు సంబంధించి ప్రతిదినం కరోనా నుంచి మొదలుకుంటే ప్రతి నిత్యం ఉదయం 5 గంటలకు లేచి వాళ్ళంతా కూడా ప్రతి గడప గడపకు వెళ్ళి చెత్తను తీసుకోవడం కావచ్చు, వాళ్ళందరికీ అలాగే వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేస్తూ ఒక నాయకునిగా ఎదుగుతున్న రాజేందర్ గారు ఈరోజు మనకు ప్రత్యేకంగా ఈ ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. సో ప్రభాకర్తో గణేష్, 7 టీవీ, హైదరాబాద్ నుంచి.